అధ్యాయము 14 వచనం అందరం కలిసి చదువుకున్నాం. హెబ్రీ 6:14 అందరం కలిసి చదువుకున్నాం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. తర్వాత కీర్తనల గ్రంథం 126 3వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 126:3 యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే వందనాలు. ఇక్కడ దేవుని మందిరం ఎలా ఆరంభించబడిందో మీ దాసుని యొక్క సాక్ష్యం ద్వారా ప్రభు అనేకులు తెలుసుకోవటానికి మీరు మహిమ పొందటానికి సహాయపడ్డారు. అందుకే వందనాలు. కొంత సమయం స్తుతించటానికి మీరు సహాయపడ్డారు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని మీరు సెలవిచ్చినట్లుగా మా స్తుతుల మూలంగా మీరు మహిమ పొందారు. ఒక దుర్గాన్ని స్థాపించుకున్నారు. దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా మీ వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. మీ సెలవు చాటు నన్ను మరుగుపరచము, నన్ను ఖాళీ చేయము, మీ జీవము కలిగినటువంటి మాటతో నన్ను నింపము ప్రభా. మరి నిన్న ఉదయం లేక మధ్యాహ్నం రాత్రి విత్తబడినటువంటి వాక్యానికే వందనాలు. బలహీనంగా విత్తబడిన వాక్యం అనేకుల హృదయాల్లో నిలిచి ఉండటానికి సహాయం చేయండి. మంచి నెల పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. నిన్న 2 సెషన్స్లో కూడా ప్రభా ఉదయ రాత్రికాల ధ్యానాల్లో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిలో మీ కార్యం స్థిరపరచము, లోతుగా చేయము. అంతవరకు వారి యొక్క రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవటానికి సహాయం చేయండి. తిరిగి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వైపు చూస్తున్నాం. మీ వైపు చూసిన వారికి వెలుగు కలుగుతుందని మీరు సెలవిస్తూ వచ్చిన దేవా నీకు ఎంతో వందనాలు. మీ ఆత్మతో నింపుము ప్రభా. వచ్చిన వారికి మేలు, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమయానికి ముగించుకోవటానికి కూడా మీ కృప అనుగ్రహించమని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ ప్రజలను గుర్తు చేసుకుంటున్నాం. వారి ఆశను బట్టి వందనాలు. వారి ఆశను మీరు ఒక్కరే తీర్చగలుగుతారు తండ్రి. మీ చేతులకు అప్పచెప్పండి. మా సమయాన్ని దీవెనకరంగా చేయమని, మా మధ్యలో మీరుండి మా ఆశను తీర్చమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సర్వాయిపాలెం మరి జీవము కలిగిన దేవుని ఆరాధన మందిరం 7వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. 7 సంవత్సరాలు ముగించుకొని 8వ సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి దేవుడు సహాయపడినందుకై మనందరం కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లించాలి. ఈ 7 సంవత్సరాలు దేవుడు ఎన్నో అద్భుతాలు 126వ కీర్తన 3వ వచనం ప్రకారం ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటాడని నమ్ముతూ ఉంటున్నాను. మరొకసారి మరి నిన్న మధ్యాహ్నం సాయంత్రం కూడా మంచి భోజనం పెట్టినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. భోజనం కంటే మీ అందరి ప్రేమ ఎంతో గొప్పదనమాట. సో ఆ ప్రేమతో వడ్డించే చూస్తూ ఉంటే ఆకలి సగం తరిగిపోతూ ఉంటుందన్నమాట. అంత ప్రేమను చూపించినటువంటి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పటికు 1 గంట అయిపోయింది. మరి నేను ఎన్నింటికి ముగించాలో నాకైతే తెలియదు. కొందరు సైకిల్ ఎక్కుతారే కానీ దిగటం తెలియదు అనమాట. ఆ కోవ చెందినటువంటి వాడిని. మీ మనసులో అన్నగారు తొందరగా ముగించడానికి ప్రార్థన చేయండి, నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సరేనా? కాబట్టి మన యొక్క వాక్య భాగానికి వద్దాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింప చేస్తాను అనేటువంటి వాగ్దానం మన పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చాడు. కానీ ఈ సమయంలో మరి ఇక్కడున్నటువంటి సంఘానికి ఈ సమయంలో ఇచ్చాడని నిన్న మీతో చెబుతూ వచ్చాను. సంఘం అనగా
ఏదో ఈ బిల్డింగ్ కాదు, కానీ యేసుక్రీస్తు వారి రక్తము చేత మరి పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించేటువంటి వారే సంఘమని 1 కొరింథీ 1:2 సంఘానికి నిర్వచనం అక్కడ నిన్న మనం చూస్తూ వచ్చాం. కాబట్టి సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారు, కడగబడినటువంటి వారు అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తూ వచ్చాను. కాబట్టి అట్టి సంఘం జీవము కలిగినటువంటి సంఘం. మీ మరి ఆరాధన మందిరం పేరు కూడా జీవము కలిగినటువంటి ఆరాధన మందిరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ జీవం ఉండాలి అనేటువంటి దైవదాసులు ప్రార్థన చేసి మీకు ఆ పేరు ఈ మందిరానికి ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. సరే, ఏదేమైనప్పటికీ మన దేవుడు ఎవరు అంటే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు అని లూకా 1:37 మనం చూడగలుగుతున్నాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఈ వాగ్దానం మీద పాట కూడా ఉందండి. ఎంతమందికి తెలుసు చెప్పండి? నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను దీవించెదను. కాబట్టి వాగ్దానంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయని మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటండి? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ. రెండవది, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను, షూర్లీ ఐ విల్ మల్టిప్లై ది అని ఈ ఒక్క వాగ్దానంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయని చూస్తూ వచ్చాం. నిన్న ఒకటి చూస్తూ వచ్చాం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాముకు సెలవిస్తూ వచ్చాడు. అబ్రహాముకు ఎప్పుడు ఆ మాట చెప్పాడు అంటే మెసొపొతామియాలో ఉన్నప్పుడు అని అపోస్తల కార్యం 7:2-3 చూస్తూ వచ్చాం. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై తనతో చెబుతూ వచ్చాడు, నీవు నీ యొక్క దేశాన్ని వదిలిపెట్టాలి, నీ స్వజానాన్ని వదిలిపెట్టాలి. 2 మాటలు అక్కడ చెప్తూ వచ్చాడు. నువ్వు కనుక వాటిని వదిలిపెట్టినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయము 2వ వచనం 1వ వచనంలో మరి దేవుడు అంటాడు తనకు ప్రత్యక్షమై, నీవు నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ యొక్క బంధువులను వదిలిపెట్టాలి, నీ యొక్క తండ్రి ఇంటిని కూడా వదిలిపెట్టాలని చెబుతూ వచ్చాడు. వదిలిపెట్టాడు, దేవుడు తనను ఆశీర్వదించాడు. మన జీవితాలు కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మరి దేవునికి ఇష్టం లేనటువంటిది మన యొక్క జీవితంలో ఏదైతే ఉందో దాన్ని గనక తీసివేసుకుంటే, వాటిని విడిచిపెట్టినట్లయితే అబ్రహాములాగా దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడని నిన్న మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో ఆయన మాట వినగానే ఆయనకు లోబడ్డాడు, అనగా విధేయత చూపించాడు. విధేయత చూపించడంతో పాటు దేవుడు ఏదైతే వదిలిపెట్టమన్నాడో వదిలిపెట్టిన వాడిగా, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే దేవుడు చూపించిన దేశానికి వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి నిన్న తన యొక్క జీవితంలో లోబడే జీవితం, విధేయత చూపించే జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. రెండవది, ఏదైతే వదిలిపెట్టమని దేవుడు చెబుతాడో, తీసివేసుకోమని చెబుతాడో, తీసివేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆయన చెప్పినట్లు మనం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని నేను అబ్రహాం యొక్క జీవితంలో 3 విషయాలు చూస్తూ వచ్చాను. ఈరోజు ఇంకొకటి చూద్దాం. మరి అబ్రహాం చాలా విషయాలు ఉన్నాయి, కానీ అబ్రహాం యొక్క జీవితంలో మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు చూపించినట్లుగా ఒక విషయం చూద్దామండి. తనకి ఇంకొకటి ఏది ఉన్నది? ఆశీర్వదించటానికి, విస్తరింప చేయటానికి తన యొక్క జీవితాన్ని మరి ఏంటి అనేది మనం చూద్దాం. రండి,
13వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు నీవు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినట్లా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఇది భూ సంబంధమైనటువంటి సంతానము. రండి 15వ అధ్యాయము 5వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఇదే సంతానం అంటే పరసంబంధమైనటువంటి సంతానం, ఆత్మీయమైనటువంటి సంతానం. కాబట్టి భూ సంబంధమైన సంతానాన్ని, ఆత్మీయమైనటువంటి సంతానం, భూ సంబంధమైన సంతానం హాగర్ ద్వారా వస్తుంది. పరసంబంధమైన ఆత్మీయమైనటువంటి సంతానం షారా ద్వారా వస్తుంది. ఆ రీతిగా దేవుడు తన సంతానాన్ని, ఎవరి సంతానానండి? సర్వాయి పనులు ఉన్న వారి సంతానం కాదండి. ఎవరి సంతానం? అబ్రహాము యొక్క సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రీతిగా తన్ను ఆశీర్వదించడానికి, విస్తరింపచేయటానికి కారణం ఏంటి అంటే తనలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటి అంటే బలిపీఠాలు కట్టడం. ఈ బలిపీఠాలు ఎన్ని కట్టాడు క్లుప్తంగా చూద్దాం. ఈ బలిపీఠాలు కట్టడంలో ఆయన ఉద్దేశం ఏంది క్లుప్తంగా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో 2 గంటలు అటు ఇటుగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం అటు పోయిందంటే మీరు ఏమనుకోవద్దండి, అనుకోరని నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాక్యం అంటే ఎంతో ఆసక్తితో ఉన్నారు. కాబట్టి నేను చూస్తూ ఉన్నాను. ఎవరైనా అటు ఇటు చూస్తారేమో అనుకుంటే అందరూ నా వైపే చూస్తున్నారండి. అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందంటే మధ్యాహ్నం ఏం పెడతారు అని కాదు, ఈ అన్నపోతే మాకు ఇలాంటి వాక్యం రాదే అని అట్లనే అందరూ చూస్తున్నారండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా చెప్పాలనిపిస్తుందండి. కాబట్టి ఎప్పుడు వదిలిపెడతాడని అనుకోరు అని నేను అనుకుంటున్నాను కదండి. రండి, ఇతనికి ఉండేటువంటి లక్షణం, ఇంకొక లక్షణం ఏంది అంటే బలిపీఠాలు కట్టేవాడు. మొదటిగా మనం చూచినట్లయితే 12వ అధ్యాయము 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృద్ధం నొద్దకు వచ్చి చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిందని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహాము తెరహు కుమారుడని మనం చూస్తూ వచ్చాం. అతని దేశాన్ని వదిలిపెట్టమంటే, అతడు తండ్రిని, ఇంటి వారిని, స్వజనాన్ని వదిలిపెట్టమంటే తన తండ్రిని హారాను కుమారుడైనటువంటి లోతును కూడా తీసుకుని వెళుతూ వచ్చాడని నిన్న మనం చూస్తూ వచ్చామన్నమాట. సరే, దాన్ని బట్టి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళటాన్ని బట్టి 70వ సంవత్సరంలో తనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళటాన్ని బట్టి 5 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. దేవుడు అంతా పౌరుషం కలిగినటువంటి వాడు అనేటువంటిది అర్థమవుతుంది. తెరహు చనిపోయిన తర్వాత 11:32లో 12వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై చెబుతున్నాడు. కాబట్టి మళ్ళా చెబుతున్నాడు, నీ యొక్క దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలని. సో తండ్రి వెళ్ళిపోయాడు. అయితే లోతును వెంట పెట్టుకుని వెళతా ఉన్నాడండి. ఇక్కడ కూడా తప్పు చేస్తూ ఉన్నాడు. తర్వాత సరే, లోతును షారాను తీసుకుని వెళతా ఉంటున్నాడు అబ్రహాం. 4వ వచనంలో అప్పటికే తన వయసు 75 సంవత్సరాలనే చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నేను చూపించే కనాను దేశానికి వెళ్ళమని తను చెప్పినట్లుగా 5వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి కనాను దేశానికి వెళ్ళాడండి. ఒక చోటకు వచ్చేసాడు. అదేంటంటే షెకెము. దేవుడు తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలం అన్నమాట. అక్కడ ఏం కట్టాడంటండి, ఒక బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుంది అంటే ద ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, అనగా
రక్షణను చూపించేటువంటిదిగా ఉంటుంది. ఎలా చెప్తాము అంటారేమో. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయము 8వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదువుతారా బిగ్గరగా? హెబ్రీ 11:8 వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అబ్రహామును దేవుడు పిలిచాడంటండి. పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడుటంటే విధేయత చూపించుట అని అర్థం. కాబట్టి లోబడటం అంటే విధేయత దేవుడు రక్షణ ఎవరికిస్తాడు అంటే అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి. తీసిన వాళ్ళు చదువుతారండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ ఇస్తాడు అనేటువంటి చూస్తున్నాం. దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడంటే విధేయులైనటువంటి వారికి రక్షణ ఇస్తాడు. నెంబర్ 2, 85వ కీర్తన 9వ వచనం చూస్తే ఎవరైతే దేవునికి భయపడతారో వారికి దేవుడు రక్షణ ఇస్తాడు అని మనం చూస్తున్నాం. తనకు భయపడు వారికి రక్షణ సమీపంగా ఉన్నది అని. 3వది రక్షణ ఎవరికిస్తాడు అంటే కీర్తన 12:5లో మరి ఆశ కలిగినటువంటి వారికి దేవుడు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనేటువంటిది చూస్తున్నాం. 4వది రక్షణ ఎవరికిస్తాడు అంటే మరి రోమీయులకు రాసిన పత్రిక 10:13 వచనంలో మరి ఎవరైతే ఆయన దేవుని నామాన ప్రార్థన చేస్తారో వారికి రక్షణ ఇస్తాడు అనేటువంటి మాట చూస్తున్నాం. అదే మాట అపోస్తల కార్యములు 2:31లో కూడా మనం చూడగలుగుతున్నాం. 5వది దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడంటే యెషయా గ్రంథం 45:22లో చక్కటి మాట ఉంటుంది. ఏంటయ్య అదంటే భూతిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. కాబట్టి రక్షణ ఎవరికి ఇస్తాడంటే ఒక 5 విషయాలు చెప్తూ వచ్చాను. అందుట్లో మొదటిది ఏందండి, విధేయత చూపించే వారికి రక్షణ ఇస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి విధేయత చూపించినటువంటి మరి అబ్రహాము తనకు ప్రత్యక్షమైనటువంటి చోట ఒక బలిపీఠం కడుతూ వచ్చాడు. ఈ బలిపీఠం దేనికి గుర్తు అంటే రక్షణకు గుర్తు. ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ లేకుండా దేవుడు ఎవరిని కూడా ఆశీర్వదించడండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే నీ యొక్క జీవితంలో మొట్టమొదట మెట్టు ఏంటంటే రక్షణ. ఎవరైతే రక్షించబడటం ద్వారా యోహాను సువార్త 1:12 ప్రకారం మనం దేవుని బిడ్డలమయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి తన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే 115:13లో చూస్తున్నాం. దేవునికి భయపడితే విధేయత చూపిస్తే ఆయన పెద్దవారైనా చిన్నవారైన వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు అని. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అని చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతాలు 17:27లో దేవుడు కనుక ఆశీర్వదిస్తే అది తరతరాలు ఉంటుందని చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే రక్షణ అనేటువంటి మొదటి మెట్టు మన యొక్క జీవితంలో జరిగి తీరాలి. రక్షణ ఎవరికి ఇస్తాడంటే ఆయనకు లోబడేటువంటి వారికి, విధేయత చూపించే వారికి. హెబ్రీ 5:9-10 వచనంలో చూస్తూ వచ్చాం. ఆయనకు విధేయత చూపించే వారికి నిత్య రక్షణకు ఆయన కారకుడు అవుతాడు అని. కాబట్టి ఇక్కడ విధేయత చూపించాడు, లోబడుతూ వచ్చాడు అబ్రహాం. అక్కడ దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలంలో మరి బలిపీఠం కట్టిన వాడిగా ఉంటున్నాడు. అది ఎక్కడ అంటే షెకెము అనేటువంటిది మనం చూస్తున్నాం 6వ వచనంలో. షెకెము అంటే మరి అర్థం ఏంటంటే భుజము అనే అర్థం. భుజము. ఉదాహరణకు ఈ షెకెము యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో షెకెము అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం.
చిన్న పిల్లలను దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి. వాళ్ళు కనుక ముందు గోల చేస్తుంటే నేను చెప్పేది కూడా పోతుంది. కాబట్టి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వెనక కూర్చోండి, వెనక ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి షెకెం అనేటువంటి మాట యెహోషువ 20:7 మనం చూస్తాం. కాబట్టి ఈ ఆశ్రయపురాలు 6 ఉంటున్నాయి. ఆశ్రయపురాలు అంటే ఎవరైనా పొరపాటున ఎవరినైనా చంపితే ఇచ్చేసేయండి అమ్మా. కష్టమైనా కూడా మొదట్లోనే తీసుకెళ్ళండి, వెనక కూర్చోండి. కాబట్టి షెకెము అనేటువంటిది ఆశ్రయపురాల్లో ఒక స్థలానికి పేరు అనేటువంటిది యెహోషువ గ్రంథం 20:7 మనం చూస్తుంటున్నాం. ఈ ఆశ్రయపురాలు ఇశ్రాయేలుకు ఎందుకు కట్టుకోమని చెబుతూ వచ్చాయంటే, పొరపాటున లోకేష్ ఒక రాయి ఇసిరివేశాడు అనుకోండి, పొరపాటున ఏదో వేశాడు అనుకోండి, అనుకోకుండా నేను అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చాను, తగిలింది అనుకోండి, చచ్చిపోయాను అనుకోండి, నా వాళ్ళు తన పట్టుకొని చంపకుండా ఉండటానికి ఇప్పుడు లోకేష్ ఏం చేయాలి అంటే ఈ ఆశ్రయపురంలోనికి వెళితే చంపేదానికి లేదు. అందుకోసమని 6 ఆశ్రయపురాలను కట్టుకోమని చెబుతూ వచ్చాడు. తను రాయి వేసింది చంపాలనే ఉద్దేశం కాదు, పొరపాటున వేసాడు, నాకు తగిలింది, నేను చచ్చిపోయాను. కాబట్టి పొరపాటున వేసాడు కాబట్టి తన యొక్క ప్రతివాది వచ్చి తను చంపకుండా ఉండటానికి ఈ ఆశ్రయపురాలను కట్టుకోమని చెబుతూ వచ్చాడు. ఈ 6 ఆశ్రయపురాల్లో షెకెము అనేటువంటిది ఒకటనమాట. అది యెహోషువ గ్రంథం 20:7 కనిపిస్తుంది. షెకెము అంటే అర్థం ఏంటంటే భుజము. భుజం మీద మనం ఏం పెట్టుకుంటామండి? బరువులు పెట్టుకొని మోస్తాం. అనగా ఈ 6 ఆశ్రయపురాలను ఎవరిని చూపిస్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంటాను. షెకెము అంటే ఆయన మన భారాన్ని భరించేవాడు, లేక భరించినటువంటి వాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏ భారం భరించాడు చెప్పండి మన ప్రభు? యెషయా గ్రంథం 53:4 6 12 చూస్తే మన పాప భారాన్ని మోసినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు మీద మన పాప భారమంతా మోపినప్పుడు, ఈ లోక పాపమంతా మోపినప్పుడు ఆయన ఎట్లయిపోయాడంటండి? చూడనొల్లనటువంటి వానిగాను తన సొగసును స్వరూపాన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. ధవళవర్ణుడైనటువంటి ఆ ప్రభు రక్తవర్ణుడిగా మార్చబడ్డాడు అని మొన్న శుక్రవారం నాడు బహుశా మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. మన పాప భారం ఏం చేసిందంటే ఆయన స్వరూపాన్ని పోగొట్టినటువంటిదిగా ఉంటుంది. మన పాప భారం ఆయనను కొరడాలతో కొట్టింది, చీలలతో ఆ శిలువ మీద ఆయన కొట్టినటువంటిదిగా ఉంటుందని మనందరికీ తెలిసినటువంటి సత్యం. మన పాప భారాన్నే కాదండి, 68వ కీర్తన 19వ వచనంలో అనుదిన భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడని చూస్తున్నాం. మా అనుదిన భారాన్ని, ప్రభువా నేను ఈ పనికి పోతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి అంటే, నేను ఈ పని చేయలేను, నా భారాన్ని నువ్వు మొయ్యని ముందుగానే మనం ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటామండి. కాబట్టి దాన్ని బట్టి అనుదిన భారం మోస్తున్నాడా లేదా? మాట్లాడిందండి. ఆకలి అవుతుంటే చెయ్యి ఎత్తండి, ఆపేస్తాను, ఎప్పుడైనా సరే ఆపేస్తాను. కాబట్టి చెయ్యి ఎత్తేంత వరకు నేను ఈరోజు వదిలిపెట్టాను. కాబట్టి మన దేవుడు పాప భారాన్నే కాదు, అనుదినం భారం మోస్తున్నాడు. అందుకనే సియోను గీతాల్లో ఒక మంచి పాట ఉందండి. ఏం పాట చదువుతారండి? అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నా. కాబట్టి మన ప్రభువారు మన యొక్క పాప భారాన్ని మోసాడు, అనుదిన భారాన్ని కూడా మోస్తున్నాడు. కాబట్టి ఇక్కడ షెకెములో కట్టబడినటువంటి ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుంది అంటే రక్షణను చూపిస్తూ ఉంటుంది. రక్షించబడినటువంటి మన జీవితాల్లో మన పాప భారమే కాదండి, అనుదినం భారాన్ని మోస్తున్నటువంటి దేవుడని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. రెండవది 8వ వచనం చదువుకుందామండి. 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి
బేతేలకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. రెండో బలిపీఠం ఎక్కడ కట్టాడంటండి? బేతేలకు హాయికి, అంటే బేతేల దగ్గర అనుకుందామండి. బేతేలు అంటే అర్థం ఏందో తెలుసండి? అక్కడ కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడంటండి. ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే ద ఆల్టర్ ఆఫ్ సప్లికేషన్, లేకపోతే ఆల్టర్ ఆఫ్ ప్రేయర్, అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి రక్షించబడిన తర్వాత ఒక విశ్వాస యొక్క జీవితంలో ఏముండాలి అంటే మరి ప్రార్థన ఉండాలి అనేటువంటిది. అంతే కదండి. అది ఎక్కడ కట్టాడంటే బేతేలు అంటే అర్థం ఏందో తెలుసండి? దేవుని యొక్క మందిరము అని. మరి ఆదికాండం 28:19 మనం చూస్తున్నాం. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని దానికి బేతేల్ అనే పేరు పెడుతూ వచ్చారు. ఎవరో తెలుసండి? యాకోబు. 27 తన అన్నను మోసగించి అన్న చంపుతాడనేటువంటి భయంతో తన మామ దగ్గరకు పారిపోతా ఉన్నాడు. పారిపోయేటువంటి సమయంలో నడుచుకుంటా వెళతా ఉన్నాడు. మరి ఎంతో దూరం అంటాను. కాబట్టి ఒక చోట పొద్దుగేటప్పటికి పడుకున్నాడంటండి. పడుకొని ఒక రాయి తీసుకుని తలకడ కింద పెట్టుకున్నాడంట. గాఢ నిద్రపోయాడు. మరి రాయి పెట్టుకుంటే నిద్ర వస్తుందండి ఇక్కడ ఎవరికన్నా? రాయి తలగడ కింద పెట్టుకుంటే నిద్ర వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు కూడా చెయ్యెత్తారండి. అందుకని నేను చెయ్యెత్తమని చెప్పట్లేదు. ఈ మనిషికి నిద్ర వచ్చింది అంటే అంత అలసిపోయాడు అని అర్థం. కాబట్టి అంత అలసిపోయినటువంటి బాగా అలసిపోయినప్పుడు ఎంతో గాఢ నిద్ర వస్తుంది. గాఢ నిద్రలో కలగన్నాడు. ఏం కలండి అది? భూమికి ఆకాశాన్ని అంటుచున్నటువంటి ఒక నిచ్చెన చూస్తూ వచ్చాడు. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అనేటువంటిది అతడు చూస్తూ వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఇతడు ఏమన్నాడంటే ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని దానికి బేతేలు అని పేరు పెట్టినటువంటి వాడిగా చూస్తున్నాం. బేతేలు అంటే దేవుని మందిరం. అంటే రక్షించబడిన తర్వాత మనకి జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. రక్షించబడిన మన జీవితంలో దేవుని ఇంటిని ప్రేమించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఇంటికి ప్రతి మీటింగ్కి మనం వస్తామో అక్కడ ఏముంటుందండి? ఈటింగ్ కాదండి. ఏముంటుంది చెప్పండి? అపోస్తల కార్యం 2:42 ప్రకారం అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం బోధించేవారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనం వింటే రోమా 10:17 ప్రకారం వినుట ద్వారా మనకేం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంది అంటే ఒకప్పుడు మనం అవిశ్వాసులైనటువంటి మనము రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మనలో ఎంత విశ్వాసం ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. వంటలు ఉండేవాళ్ళు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో చెప్పాలి. ఎంత ఉంటుంది చెప్పండి? ఉండదండి. పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉంటుందో మరి కొత్తగా రక్షించబడినట్టు మన జీవితంలో విశ్వాసం కూడా అంతే ఉంది. పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉంటుంది చెప్పండి? ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితం అంతా దేవుని యొక్క ఆశ ఏందో తెలుసండి? యాకోబు పత్రిక రాస్తూ 2:5 విశ్వాసమందు మనం భాగ్యవంతులు కావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. విశ్వాసంలో ఎలా ఉండాలంటండి? భాగ్యవంతులు కావాలని. విశ్వాసంలో భాగ్యవంతులు కావాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినాలంటే ఎక్కడ వినాలండి? టీవీల దగ్గర కూర్చొని కాదు. ఎందుకంటే చూస్తూ ఉంటే బాగానే ఉంటుంది, మళ్ళీ అంత లోపల ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు విన్నదంతా కూడా దూరం అయిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని వాక్యాన్ని మనం వినటానికి దేవునింటికి రావాలి. దావీదు మరి ఇశ్రాయేలును ఏలినటువంటి రాజుల్లో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వాడు, ఎంతో విజయవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు. తన విజయానికి కారణం ఏంటంటే దేవుని ఇంటిని ప్రేమించేవాడు. అందుకనే 122వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, నేను దేవునింటికి వెళ్ళుదామన్నప్పుడు, ఎవరండి? జనులు దేవునింటికి వెళ్ళుదామన్నప్పుడు నేను సంతోషించి తిని. మనమైతే ఏమంటాం చెప్పండి?
పొలం పోవాలి, మరి అది కోసుకొని రావాలా, ఇది కోసుకొని రావాలి. అక్కడ పోతే నా భర్త ఊరుకోడు, నా భార్య ఊరుకోదు. కొన్నిసార్లు భర్త వస్తానంటే భార్య ఊరుకోరండి. ఎందుకు చెప్పండి? ఈరోజు నువ్వు అది కోసుకొని రావాలి, నువ్వు అది కొయ్యకుండా ఎట్లా పోతావు అని అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, 6 దినాలు మీరు ఏ పనన్నా చేయండి, 7వ దినాన్ని మీరు చేయకపోయినా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అదే మన పితలైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు చెబుతూ వచ్చాడు, 6 దినాలు మీరు కష్టపడి పని చేసుకోండి, 7వ దినాన్ని నా ఇంటికి రమ్మని ఆయన చెబుతూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడాలంటే రక్షించబడిన తర్వాత దేవునింటికి రావాలి. అంతేకాదండి, మరి దావీదు ఏమంటాడు తెలుసండి? 23వ కీర్తన 6వ వచనంలో, దేవుని ఇంటిలో నేను చిరకాలము జీవించేదను అంటాడు. చిరకాలం అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే ఫర్ ఎవర్ అని ఉంటుంది. అంటే నా ఎప్పుడూ కూడా నా యొక్క జీవితం అంతా కూడా దేవుని ఇంట్లో నేను నివాసం చేస్తాను. మరి 27వ కీర్తన 4వ వచనంలో, దేవుని యొద్ద నేను 2 వరాలు అడగబోతున్నాను. ఒకటి ఏంటంటే దేవుని ఇంట్లో ధ్యానించటానికి, రెండోది దేవుని యొక్క ప్రసన్నతను చూడటానికి. నా జీవితకాలం అంతా కూడా దేవుని ఇంట్లోనే నేను నివాసం చేస్తానండి. ఒక రాజు ఏంటి జీవితకాలం అంతా దేవుని ఇంట్లోనే ఉంటే రాజ్యం ఏం కావాలి? రాజ్యంలోనే ఉంటే ప్రజలు ఏం కావాలి? వాళ్ళ యొక్క సమస్యలు ఏం కావాలి? వాటన్నిటికంటే తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే దేవుని ఇంటిలో నేను ఉండాలి అనేటువంటి. అందుకనే 69వ కీర్తన రాస్తూ 9వ వచనంలో దేవుని ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. దేవుని ఇల్లు అంటే తనకి ఎంతో ఆశ అండి. ఎందుకు రావాలనుకుంటున్నాడో తెలుసండి? 57వ కీర్తన 10వ వచనం కనుక మనం చదివితే అక్కడ చక్కగా ఒక మాట ఉంటుంది, జనుల మధ్య నేను నా దేవుని స్తుతించెదను, మహాసమాజములో ఆయన గూర్చి నేను కీర్తించేదను అంటాడు. దేవునింటికి పోయి పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి అనేటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునింట్లో ఏముంటుందంటే ప్రైజ్, ఆరాధన ఉంటుంది. రెండవది ఏముంటుంది అంటే దేవునింట్లో మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 13వ వచనంలో, నా దేవుని ఇల్లు మరి దేవుని యొక్క మందిరము మరి సమస్త జనులకు ప్రార్థనా మందిరమని మరి యేసు ప్రభువే చెబుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. సమస్త జనులకు ప్రార్థనా మందిరం. 56 యెషయా గ్రంథం 7లో కూడా అదే మాట మనం చూస్తున్నాం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కాబట్టి దేవునింట్లో ఏముంటుందంటే స్తుతి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ప్రేయర్ అండ్ ప్రైజ్, ప్రార్థన ఆరాధన ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. అసలు దేవుడు ఆశీర్వదించాలి కాబట్టి మనకి జీవితంలో దేవునింటికి వచ్చిన తర్వాత దావీదులాగా దేవునింట్లో మౌనంగా ఉండకుండా మనం కీర్తనలు పాడేవాళ్ళిగా ఉండాలండి, ఆరాధించే వారిగా ఉండాలండి. అంతేకాదు దేవునింట్లో ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి అనేటువంటిదే మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థించి గొప్ప కార్యాలు చేసినటువంటి మోషేని చూడగలుగుతున్నాం. ప్రార్థించి మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ప్రార్థన చేసి ఆకాశం నుంచి మన్నాను తన ప్రజలకు కురిపించినటువంటి వాడు. ప్రార్థించి బండను చీల్చి నీటిని తెచ్చి ఇశ్రాయేలు యొక్క సమాజాన్ని మరి త్రాగించి తృప్తిపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. యెహోషువ కూడా ప్రార్థించి యెహోషువ గ్రంథం 10:12లో మరి సూర్యుడా నువ్వు మరి గిబియాలోను, చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగంటే ఒక మానవుని ప్రార్థన ఆలకించి దేవుడు ఒక దినమల్లా ఎవరిని ఆపాడండి? సూర్యుడిని చంద్రుని ఆపాడని మనం చూస్తున్నాం. మరి మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడని మనం చూడగలం. ఈ రీతిగా అనేక మంది మరి ప్రార్థించి గొప్ప కార్యాలు చేసిన వారు. భగత్ సింగ్ గారు కూడా ఆయన గురించి చాలామంది చెప్పే మాటలు ఏంటంటే ఆయన ఎంతో ప్రార్థనా పరుడు. ఓసారి సువార్తకి వెళ్ళి వచ్చారంటండి. ఒకరోజు సువార్త అంటే ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తారు. శామ్ విలియమ్స్ గారిని ఒకసారి అడిగాను నేను, ఆయనకు ప్రార్థన జీవితాన్ని గురించి ఒక ఇన్సిడెంట్, ఒక ఘటాన్ని చెప్పమని అడుగుతూ వచ్చాను. అప్పుడు చెబుతూ వచ్చాడు, ఒకరోజు మరి మేము మరి
స్వార్థకి వెళ్ళాం బ్రదర్, వచ్చేసాం. అందరూ కాళ్ళు కట్టుకుంటున్నారు, చేతులు కట్టుకుంటున్నారు, కొంతమంది కడుక్కొని తుడుచుకొని పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఈయన ఏం చేస్తున్నాడని, మరి నేను 7 గంటలకు పోయాను, మోకాళ్ళ మీద ఉన్నాడు. సరే అందరూ భోంచేసి పడుకున్నారు. ఈయన ఏం చేస్తున్నాడని 10 గంటలకు పోయి నేను ఆ కిటికీ నుంచి చూశాను, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడండి? 10 గంటలకు. తర్వాత 1 గంటకు పోయాను, ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటలకు పోయాను, ప్రార్థన. ఎప్పుడు నిద్రపోయి ఉంటాడండి? ఎప్పుడు నిద్రపోయి ఉంటాడు? ఆయన నిద్రపోలేదు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిద్రపోతున్నారు కదండి. నిద్రపోతున్నారు లేదా? నిద్రపోయే వాళ్ళనే నేను లేపి ప్రశ్నలు అడుగుతా, సరేనా? జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ప్రియమైన, ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు తనను తనిఖపరిచిన ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. జాన్ నాక్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. స్కాట్లాండ్ దేశాన్నంతా కూడా ఉర్రూతలూగించినటువంటి వాడు ప్రార్థన చేత. ఎంతో ప్రార్థన పరుడని తనకు పేరుంది. ఒకసారి స్కాట్లాండ్ దేశపు రాణి ఆయన చూడాలని ఒక చీటి పంపించిందంటే, పంపిస్తే ఆ చీటి తీసుకొచ్చినటువంటి సైనికులు, తన దగ్గర ఉండేటువంటి సైనికులు, రాణుల దగ్గర అంతే కదండి, రాజుల దగ్గర సైనికులు ఉంటారు. మరి ఆయన ఇంటికి వచ్చేసి, మరి జాన్ నాక్స్ గారిని రాణిగారు చూడాలంటున్నారండి, ఆయన పిలిపించండి అంటే, ఆయన ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేస్తుంటే మేము లేపమంటే వచ్చినటువంటి వాళ్ళు రాణి దగ్గర చెప్పారంటే, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పంపించిందండి, నేను ఆయన చూడాలా, తీసుకురమ్మని. మళ్ళీ వీళ్ళు వచ్చి చూస్తే, అడిగితే చెప్తూ వచ్చారంటే, వచ్చి అడుగుతూ వచ్చి, ఆయన రాణి చూడాలంటుంది కాబట్టి మీరు ఆయన్ని మరి లేపండి అంటే వాళ్ళు చెప్పారంట, ఆయన శిష్యులు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మేము లేపము అని. మళ్ళీ పోయి చెప్పారంటండి. రాణి కోపం వచ్చి ఉంటుందా లేదా? ఏంటి మాట్లాడరు? నేను పిలిస్తే పంపిస్తే 2 సార్లు ప్రార్థన చేస్తున్నాడు అని మరి సమాధానం చెబుతారా? పోయి అతను కాల్చేసేమని చెప్పిందంటే. కాబట్టి రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవన్నట్టు రాణి చెప్పిన తర్వాత వీళ్ళు ఆ పని చేయాలన్నా చేయకూడదా? తప్పకుండా చేయాలి. సరే, ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తుపాకులు పట్టుకొని, ట్రిగ్గర్ అంటారు, షూట్ చేయడానికి ట్రిగ్గర్ నొక్కుతున్నారండి. వాళ్ళకి తెలియకుండానే తుపాకులు కలిపి పడిపోతున్నాయంట. మళ్ళీ తీసుకొని మళ్ళీ నొక్కారంట, మళ్ళీ పడిపోయాను. రాణి దగ్గర పోయి చెప్పారంటే, అమ్మగారు ఆయన మేము చంపలేము. ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ స్థలం అంతా కంపించిపోతా ఉన్నది. ఆ దైవజనుడు మేము చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం, మేము ప్రయత్నం చేస్తుంటే మా తుపాకులు తెలియకుండా కింద పడిపోతున్నాయి, ఆయన మేము చంపలేమమ్మా అని చెప్పారంటే. ఆ రీతిగా దైవజనుడు స్కాట్లాండ్ మొత్తాన్ని రక్షించుకున్నాడంటండి. ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలుసండి? దేవా, ఈ స్కాట్లాండ్ని రక్షించుకుంటావా లేకపోతే నా ప్రాణం తీసుకుంటావా అని ప్రార్థన చేశాడండి. ఈ సర్వాయిపాలెంలో ఉండేవాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి? ఎలా ప్రార్థన చేయాలి? జాన్ నాక్స్ లాగా ప్రార్థన చేయాలి. దేవా, ఈ సర్వాయిపాలెంలో ఉండే ప్రతి వ్యక్తిని నువ్వు రక్షించుకుంటావా లేకపోతే నా ప్రాణం తీసుకుంటావా అని మరి ఖచ్చితత్వంతో, మరి పౌరుషంతో మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ రీతిగా జాన్ నాక్స్ స్కాట్లాండ్ మొత్తాన్ని కూడా తన ప్రార్థన చేత రక్షించుకున్నాడంటండి. ఏదో అద్భుతాలు చేసి కదండి, ప్రార్థన ద్వారా. ప్రార్థన అనేది గొప్ప కార్యాలు చేస్తుంది అనేది. మనం కూడా ప్రార్థన చేస్తామండి. వాచ్ ముందు పెట్టుకొని ప్రార్థన చేసి ఆమెనన్న తర్వాత వాచ్ చూస్తే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? 5 నిమిషాల దగ్గరకు వచ్చి కరెక్ట్గా అయిపోతుంది. అవునా కాదా? 5 నిమిషాలు చేసేవాళ్ళు అయితే దేవుని అడగండి, యేసయ్యా నేను 5 నిమిషాలు చేసే వ్యక్తిని ప్రభువా నన్ను క్షమించు, ఇంకొక 5 నిమిషాలు చేయటానికి సహాయం చేయమను. ఆశ మనకుంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడా? లేదండి, తృప్తిపరుస్తాడు. నేను ప్రశ్న ఏంటంటే మీరు ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నాకు కొంచెం ఉద్యోగంగా ఉంటుంది కదండి. మాకు ఉద్యోగం కాదు బ్రదర్, తొందరగా వదిలిపెట్టండి అంటారా? కాబట్టి 10 నిమిషాలు చేసేవాళ్ళైతే ప్రభువా 15 నిమిషాలు చేయటానికి నాకు సహాయం చేయి, 15 నిమిషాలు చేసేవాళ్ళైతే అర్ధగంట చేయటానికి సహాయం చేయమని ప్రభుని అడగండి. అలాంటి ఆశ కలగండి, దేవుడు మీ ఆశను తీరుస్తాడని నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి 2వ బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని. ఈ 2వ బలిపీఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడిన తర్వాత దేవునింటిని ప్రేమించేవారిగా ఉండాలి. దేవునింటికి వచ్చి దేవునింట్లో పాటలు పాడేవారిగా, స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలి అనేటువంటిది మనకు చూపిస్తామంటండి. 3వ బలిపీఠం ఆయన కట్టాడండి. ఎక్కడ కట్టాడో తెలుసండి?
రండి. 13వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందామా? లేకపోతే గట్టిగా చదివేళ్ళు ఎవరైనా చదువుతారా? అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్మీ దగ్గరున్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను అని చూస్తున్నాం. ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుందో తెలుసండి? బలిపీఠం దేన్ని చూపిస్తుందో తెలుస్తున్నాం? ఆల్టర్ ఆఫ్ సపరేషన్. అనగా ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని చూపిస్తాను. దేవుడు చెబుతూ వచ్చాడు, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ తండ్రిని వదిలిపెట్టాలి, నీ ఇంటి వారిని వదిలిపెట్టాలి. అయితే అబ్రహాం చేసిన పని ఏంటంటే తండ్రిని తీసుకొస్తూ వచ్చాడు. దేవుడు తండ్రి చనిపోయేటట్లుగా చేస్తూ వచ్చాడు. 11వ అధ్యాయము 32వ వచనంలో మళ్ళీ ప్రత్యక్షమై చెప్పాడు, నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, అంతేకాదు నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలంటే శారా అబ్రహాంతో పాటు లోతును కూడా తీసుకుని లోతును, హారాన్ యొక్క కుమారుడు లోతును కూడా తీసుకుని వెళుతూ వచ్చాడు. అందుకనే 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రత్యక్షమై తను చెబుతూ వచ్చాడు. 13వ అధ్యాయంలో లోతు వెళ్ళిపోయేంత వరకు దేవుడు తనకు మరలా ప్రత్యక్షం కాలేదండి. దేవుని మాట వినకపోతే దేవుడు స్ట్రైక్ చేసేవాడిగా ఉంటున్నాడు, మాట్లాడండి అనేటువంటిది అబ్రహాం యొక్క జీవితం ద్వారా మనం చూస్తున్నాం. దేవునితో సరైన సంబంధం మనం కలిగి ఉండాలి అంటే ఆయన చెప్పినట్లుగా మనం చేసేవారిగా ఉండాలి అనేటువంటిది. కాబట్టి లోతును తీసుకుని వెళతామంటే లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు తగు వచ్చినట్లుగా వాళ్ళు తగాదాడుకున్నట్లుగా 13వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. మొదటి 6 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అప్పుడు అబ్రహాం చెబుతున్నాడు, అయ్యా నువ్వు నేను బంధువులము, నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు తగు మంచిది కాదు. నువ్వు ఇటు వెళ్తావా, నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తావా ఇటు వెళ్తావని నీకు ఇష్టమైంది కోరుకో అంటే అప్పుడు సొదొమ గొమొర్రాలు ఏదైనా తోటల వలె ఉండటాన్ని చూసి ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నట్ట లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తనకు ప్రత్యక్షం అవుతూ ఉంటున్నాడు. 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత ఏం జరిగిందంటండి? యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటును చూడు. తూర్పుకు వెళ్తావా, ఆశ్చర్యిస్తా. పడమటికి వెళ్తావా, ఆశ్చర్యిస్తా. ఉత్తరానికి వెళ్తావా, ఆశ్చర్యిస్తా. దక్షిణం నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా నేను ఆశ్చర్యిస్తానని అతడు వేరైన తర్వాత తనకు ప్రత్యక్షమై చెబుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ బలిపీఠం అప్పుడు ఎప్పుడైతే దేవుడు మరలా తనకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ బలిపీఠం కడుతూ వచ్చాడు. ఎక్కడండి బలిపీఠం కట్టింది? హెబ్రోన్లోని మమ్రే దగ్గర అనేటువంటిది మనం చూస్తున్నాం. హెబ్రోను అంటే అర్థం ఏంటి అంటే సహవాసము. కాబట్టి దేవుని బిడ్డలు రక్షించబడిన తర్వాత ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి అంటే 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మన తండ్రి అయినటువంటి దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలని అక్కడ చక్కగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన సహవాసము తండ్రితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉండాలి అనేటువంటిది. 3వది, మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి విశ్వాసి సహపాటి విశ్వాసులతో మనం మరి సహవాసం కలిగి ఉండాలి. సహపాటి విశ్వాసులు లేక పరిశుద్ధులతో మనం విశ్వాసం కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో అపోస్తులైన పౌలు అదే అన్నాడు, ఆ దినము సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా కూడుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకో తెలిసిన, ప్రేమ చూపించుకోవటానికి, హెచ్చరించుకోవటానికి మరి ఎక్కువగా కూడుకోనండి అంటాడు. ఎక్కువగా ఎక్కడ కూడుకోమంటున్నాడండి? దేవుని యొక్క మందిరంలో దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలని చెబుతుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూచేది ఏంటి అంటే హెబ్రోన్ అంటే సహవాసము. ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే తండ్రి అయిన దేవునితోనూ ప్రభు యేసుక్రీస్తుతోనూ ఆ తర్వాత పరిశుద్ధులతో మనం ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. అన్యులతో కాదు. నువ్వు ఎంత దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటావో అంతగా ఆత్మీయంగా ఎదగటానికి నీకు దేవుడు సహాయపడతాడు.
ఎంతగా అన్యులతో నువ్వు సహవాసం చేస్తావో నీ విశ్వాసంలో అంత తగ్గించబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు అని గుర్తుపెట్టుకోండి. రెండవది, ఈ బలిపీఠం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ఆల్టర్ ఆఫ్ సపరేషన్ అంటే అర్థం ఏంటంటే మనం ప్రత్యేకంగా ఉండాలి, ఈ లోకానికి వేరై జీవించాలి. లోతు వేరైన తర్వాత అబ్రహాము ఈ బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. లోతు ఎవరిని చూపిస్తా అంటే లోకానికి సాదృశ్యాన్ని చూపిస్తూ ఉంటుంది, ఈ లోకస్తులకు సాదృశ్యంగా చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి లోకానికి లోకస్తులకు వేరై మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే నీవు దేవునికి ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు, అప్పుడే దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు అనేటువంటిది అబ్రహాం ద్వారా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు యోసేపును అన్నల నుంచి వేరు చేసి ఆశీర్వదించాడండి. వివరాలకు నేను పోలేను, అంతవరకు రాసుకోండి. రెండవది, యాకోబును తన అన్న అయినటువంటి ఏశావు నుంచి వేరు చేసి తను ఆశీర్వదించాడండి, ఆశీర్వదించాడు. అంతేకాదండి, మరి అబ్రహామును కూడా దేశం నుంచి వేరు చేశాడు, బంధువుల నుంచి వేరు చేశాడు, తన తండ్రి ఇంటి నుంచి వేరు చేసిన తర్వాత తన్ను ఆశీర్వదించాడు, విస్తరింప చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తులో ఉంటే ఐగుప్తీల నుంచి వీరిని వేరు చేసి ఎక్కడికి నడిపించాడండి? కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే వాళ్ళను ఆశీర్వదించాడని మనందరికీ తెలుసండి. దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. అందుకనే ఈనాటి విశ్వాసులకు అపోస్తులైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీ పత్రిక రాస్తూ 6:14-18 వచనాల వరకు చెబుతూ ఉంటున్నాడు. విశ్వాసికి అవిశ్వాసతో ఏమీ పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమీ పొత్తు, చీకటికి వెలుగుతో ఏం పొత్తు అని రాస్తూ విశ్వాసులైనటువంటి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు ప్రత్యేకంగా ఉండండి అంటే నేను మీ దేవుడినై ఉండినట్లు, నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెబుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండాలంటే ఆయన మన దేవుడై ఉండాలి అంటే దేవుడు మనం ప్రత్యేకంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు, ప్రత్యేకంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. తామర చెట్టు, తామర తీగ ఆకులు నీళ్ళలో ఉంటాయి కానీ దాని మీద నీళ్లు ఉండటానికి ఇష్టపడదండి. ఇష్టపడుతుందా? అట్లనే నువ్వు లోకంలో ఉన్నా కూడా నీరనేటువంటి లోకస్తులకు జనులకు వేరై జీవించాలని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలను, మన యొక్క సంఘాన్ని విస్తరింపచేసేవాడిగా ఉంచాడు. నేను సిల్వర్ జూబ్లీ కర్నూల్లో మరి బిఎస్సి చదివానండి. అక్కడ చేరాలంటే ఒక టెస్ట్ పెడతారు, దాంట్లో కనుక పాస్ అయితే మరి సీటు, మరి దాంట్లో చేరవచ్చు. చేరిన తర్వాత ఒక్క పైసా మనకు ఖర్చు ఉండదు, తిండి వరకునే పెడతారు, మంచి తిండి పెడతారు. మీరు ఎట్లా మంచి తిండి పెడతారు, వాళ్ళు కూడా అట్లా మంచి తిండి పెడతారు. అంతేకాదండి, మంచి చదువు చదువుతారు, ఫీజులు అసలే ఉండవండి, మనకి చేతి ఖర్చులు కూడా డబ్బులు ఇస్తారు, అంత ఈజీగా ఉంటుంది. ఆ కాలేజీలో చేరటమే నా యొక్క అదృష్టమో అనుకుంటున్నానండి. నా యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ కాలేజీలో చేరటం. వేరే కాలేజీలో ఇక్కడ జవహర్ భారత్లో ఇంటర్ చేశాను, డిగ్రీ చేరినట్టయితే నా భవిష్యత్తు, నా యొక్క జీవితం ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆ కాలేజీలో చేరటాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడని నిన్న మీ సేవకుడు గమాలియల్ గారు చెబుతూ వచ్చారు. అంతగా దేవుడు ఆశీర్వదించడానికి నేను యోగ్యుడని కాను, కానీ కేవలం దేవుని యొక్క కృప. అక్కడ ఒక ఇన్సిడెంట్ చెబుతాను. డిగ్రీ పూర్తి అయిపోయిందండి. ఆఖరి పరీక్ష అయినాక 6 గంటలప్పుడు మా రూము, కార్నర్ రూము 5 ఉండేవాళ్ళం, 4 కలిసి నా దగ్గరకు వచ్చారు. ఇంతవరకు మేము ఎక్కడ పోతే అక్కడికి రాలేదు. వాళ్ళతో నేను బయటకు పోను అనమాట. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనితో కలిసి ఎక్కడికైనా వెళ్ళేవాడిని, మందిరానికి వెళ్ళేవాడిని, మందిరం లేకపోతే బజార్కి వెళ్ళాలన్నా కూడా అతనితో నేను వెళ్ళేవాడిని. వీళ్ళు అన్నారు, ఇంతవరకు మాతో రాలేదను, ఈరోజు మేము ఎక్కడ పోతే ఎక్కడికి రావాలి, ఏం చేస్తే చేయాలి, ఏం తింటే తినాలి, ఏం తాగితే తాగాలి అన్నారు. ఎక్కడ పోతున్నారు మేము చెప్పమన్నారు. ఎక్కడపోతుంటారు చెప్పండి? తెల్లవారితే మనం వెళ్ళిపోతాం.
జీవితంలో కలుసుకుంటామో లేదో. ఆ నలుగురిలో ఇద్దరిని నేను ఇంతవరకు కలుసుకున్నానండి, మిగతా ఇద్దరు కలవలేదు ఇంతవరకు. వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. జీవితంలో కలుసుకుంటాం లేదో, ఈ రోజు ఈ సాయంకాలం హ్యాపీగా గడపాలి, కాబట్టి నువ్వు మాతో రావాలన్నాను. నాకు అర్థమైపోయింది. మేము ఎక్కడ పోయి చెప్పమన్నప్పుడు వాళ్ళు సినిమా పోతే నేను రానని చెప్పాను. నువ్వు రాకపోయినా తీసుకెళ్తాను. నేను రాకపోతే వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారండి? ఇద్దరేమో కాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరేమో చేతులు పట్టుకున్నారు, ఒక శవాన్ని ఎట్టినట్లు అట్లా ఎత్తారండి. నేను వెంటనే వాళ్ళతో అన్నాను, మీ అంత దుర్మార్గులు నా జీవితంలో ఉండరని జీవితకాలం అంతా గుర్తుపెట్టుకున్నాను. ఆ మాట అంటూ దించేశారు. మాటకన్నారో లేకపోతే అప్పటికే నేను కాలేజీ ఛాంపియన్ అండి. సో అప్పటికే కొంచెం దిట్టంగా ఉండేవాడిని. వీడిని ఎక్కడ తీసుకెళ్తాం అనుకున్నారేమో, దించేశారు. వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వేయాలి. ఎందుకు నేను చెబుతున్నానంటే, వాళ్ళతో నేను వెళ్ళినట్టయితే 3 గంటలు సినిమా హాల్లో కూర్చుంటే వాళ్ళని సంతోషపెట్టొచ్చును, కానీ నా దేవుని సంతోషపెడతానండి? నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చినటువంటి దేవుని సంతోషపెట్టగలరు? చెప్పండి. అట్లనే మీ యొక్క జీవితం రక్షించబడిన తర్వాత మీరు ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. గుర్తుపెట్టి ఆ రీతిగా ఉంటాను. నేను అమెరికాలో చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ అంటూ వచ్చాడు. వాళ్ళు దప్పికైందంటే బీరు నీళ్లు తాగినట్టు తాగుతారండి. బీరు తాగినటువంటి వాళ్ళు కోకో కోలా కానీ పెప్సీ కానీ దొరుకుతాయి, ఎక్కడ పెడితే అక్కడ తాగుతూ ఉంటారు. నీళ్ళు అసలు తాగరు వాళ్ళు. సో మా ప్రొఫెసర్ అంటూ వచ్చాడు, జయంత్రావు ఇక్కడ నుంచి వెళ్ళే లోపల బీరు ఒక్క డ్రాప్ అయినా నేను తాగిస్తానని అందరి ముందు ఛాలెంజ్ చేశాడండి. మనం తాగాలని ఆశ ఉంటే కదండి అతను తాగటానికి. అతను తాగించలేకపోయాడు అని నేను చెబుతున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అవకాశాలు ఉన్నా కూడా ప్రభు కొరకు నువ్వు జీవించాలి. మరి ఎందుకు నేను నా స్నేహితులతో పోలేదంటే, వాళ్ళని సంతోషపెట్టకూడదు. మనం రక్షించబడిన తర్వాత ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరైతే నీ కొరకు ప్రాణం పెట్టారో, రక్తం కార్చారో ఆ ప్రభుని సంతోషపెట్టాలి. మొదటి సమయాలు 2:31 చక్కటి మాట ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, పెద్దలారా, దేవుని ఘనపరచడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరుస్తాడు. ఘనపరచడం అంటే హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలి అంటే మీ యొక్క జీవితాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా మీ యొక్క కుటుంబాలు ఉంటున్నాయా? మీరుండేటువంటి ఇళ్లలో ఉంటున్నారా? ఇంటిలో ఒక రక్షించబడి మిగిలిన వాళ్ళు రక్షించబడలేదనుకోండి, వాళ్ళు విగ్రహారాధికులు అనుకోండి, వాళ్ళు విగ్రహాధన చేసినటువంటిది, కొట్టినటువంటి టెంకాయ కానీ ఇంకా మిగిలినటువంటి ఏదైనా పెట్టారనుకోండి, తింటున్నారా? మాకు వద్దంటారా? ఎట్లా ఉండాలి చెప్పండి? మాకు వద్దని చెప్పాలి. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో నేను మొట్టమొదటిగా లెక్చరర్ అవుతూ వచ్చాను. యూనివర్సిటీలో లెక్చర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అంటారు. కాబట్టి మొట్టమొదటిగా నేను జాయిన్ అయినప్పుడు శనివారం నాడు ఏం చేస్తారంటే పట్టం పెట్టేసి పూజ చేస్తారు. ఆ పూజకు ముందుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏం చేస్తాడంటే, ఫ్యాకల్టీ మీటింగ్ ఉందని సర్క్యులర్ పంపిస్తారు. ఫ్యాకల్టీ అంతా రావాలన్నమాట. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళంతా రావాలి. సో ఏదో ఒక అజెండా పెట్టి మరి డిస్కస్ చేసినట్లుగా ఉంటారు. ఆ సమయంలో ఒక బాపనాయన వస్తాడు, పూజ చేయటానికి మంత్రాలు చదువుతాడు, హారతి తీసుకుని వస్తున్నాడు. సాతాను నాతో మాట్లాడుతున్నాడు, రే నువ్వు నిన్నగాక మొన్న ఇక్కడ వచ్చేసావు, వీళ్ళంతా సీనియర్స్, వాళ్ళంతా ఏం చేస్తున్నారు అది చెయ్యి, లేకపోతే నీ పని పడతాడు మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. జాగ్రత్తని చదువుతున్నాడు. ఇంకో ప్రక్క దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా కోసం సాక్షిగా ఉండటానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను, ఏ పరిస్థితులు వచ్చినా నీకు సహాయం చేస్తాను, నాకు సాక్షిగా ఉండు అని. ఇంతలోపల ఆయన కొబ్బరికాయ కొట్టాడండి, మంత్రాలు చదివాడండి, హారతి తీసుకొని వచ్చేసాడు. హారతి తీసుకొని వచ్చేటప్పుడు అందరికి ఫటఫటాలు వేసేసారు. అందరు ఇట్లా కళ్ళకి అద్దుకుంటున్నారు. నేను ఈ రెండింటి మధ్య అవుతూ అందరు లేచారు, నేను లేచాను, తల ఉంచుకున్నాను. ఆ బాపన నా దగ్గరకు వచ్చేప్పుడు చెప్పాను, నాకు అవసరం లేదు, తీసుకెళ్ళని చెప్పాను. తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకొస్తే అందరూ తాగి ఇట్లా తలకి రాసుకుంటున్నారు. ఎందుకు రాసుకున్నారు నాకు తెలీదు, మీకు తెలిస్తే తర్వాత చెప్పండి, ఇంకేడన్నా చదువుతున్నాను. మూడవది కొబ్బరి పలుకులు తీసుకొచ్చాడు, నాకు అవసరం లేదన్నాను. తర్వాత కొబ్బరి పలుకులు అయిపోయిన తర్వాత తను అరటిపండు తీసుకొచ్చాడండి.
అరటిపండు తీసుకొస్తే అది కూడా నాకు అవసరం లేదన్నాను. బాపనాయన అంటాడు, సార్ అరటిపండు తినొచ్చు సార్, అరటిపండు తీసుకోండి అన్న. నాకు అవసరం లేదన్నాను. కాబట్టి ఆ రీతిగా నేను మరి 4 సార్లు వద్దు వద్దు అన్న తర్వాత అప్పుడు ముఖం పైకి లేపి నా ఎదురుగా ఎవరున్నారో చూశానండి. నా ఎదురుగా ఎవరున్నారంటే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నాడు. ముఖం ఎర్రగా అయిపోయింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. నేను వద్దన్న దానికే కదా ఇట్లా ఉంది అని నాకు తెలియకుండానే చెమటలు పట్టిందండి. చెమటలు ఎప్పుడు పడతాయి చెప్పండి? ఎండాకాలంలో పడతాయి. రెండోది భయం ఉన్నప్పుడు పడతాయి. కాబట్టి ఆయన చూడగానే మరి అంత భయం వేసిందండి. ఆయన ఏం చేస్తాడు అనుకున్నాను. సార్ అనవసరంగా తన రూమ్కి వెళ్తే భయంకరంగా తిట్టాడండి. సో నేను అనుకున్నాను ఏదో ఎవరి మీద ఉండి నన్ను అట్లా తిట్టాడే అనుకున్నాను. మళ్ళీ ఇంకోసారి పోతే అట్లా తిట్టాడండి. మనం ఎంత పేదవాళ్ళమైనా ఏముంటుంది తెలుసండి? ఏముంటుంది? ఆత్మ అభిమానం ఉంటుంది. ఎక్కడుంటే ఏం చేత రోజు తిట్టించుకోవాలి. కాబట్టి ఇక మీదట నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండకూడదు, రిజైన్ చేయాలనుకొని ఇంటికి పోయానండి. ఎంతో సతమతం అవుతా పోయాను. నా భార్య నన్ను చూడగానే ఏంటండి అలా ఉన్నారు అంది. సో పొట్టివాళ్ళు గట్టివాళ్ళు కదండి. సో నిన్న తను పొట్టిదని చెబుతూ వచ్చాను కదా. కాబట్టి నాకంటే జ్ఞానవంతురాలు, నాకంటే చాలా ప్రార్థనాపరురాలు. ఏంది అలా ఉన్నావని చెప్పింది. ఏంది అలా ఉన్నావని చెబితే ఇలా జరిగింది, ఇంతకుముందు కూడా జరిగింది, నేను చెప్పలేదని చెబుతూ వచ్చాను. సో నేను రేపటి నుంచి పోను, రిజైన్ చేయబోతున్నానంటే తొందరపడొద్దు, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెబుతూ ఇద్దరం కలిసి ప్రార్థన చేసామండి. తెల్లారి డిపార్ట్మెంట్ పోయేటప్పటికి ఆయన ఎవరికైనా చెప్పాలి అంటే ఏదన్నా పేపర్ రాసి అట్టిస్తున్నాడండి. ఏమైందని మీలాంటి వాళ్ళని అడిగాను, పక్కన వాళ్ళని. ఆయన గొంతు పట్టుకెళ్ళింది అని చెప్పారు. మీరు అనుకుంటారు ఆయన గొంతు పోయేటట్టు వీళ్ళు రాత్రంతా ప్రార్థన చేసి ఉంటారు అని. అవునండి, కాదు. దేవా తన మనసును మార్చు అని చెబుతూ వచ్చాను. తర్వాత ఏమైందో తెలియదు కానీ కుటుంబంలోనో లేకపోతే వేరే ఎట్లయిందో తిరుపతిలో సత్రంలో ఒక విషం తీసుకొని చనిపోయాడండి. విషం తీసుకొని చనిపోయాడు. 3 రోజుల వరకు తన కుటుంబానికి తెలియదు. అంత భయంకరమైనటువంటి మరణం ఆయనకు వస్తుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవ్వడ కూడా ఉండడు అని రోమీలకు రాస్తూ 8:31 చూస్తాను. జకర్యా గ్రంథం 2:7-8 మిమ్మల్ని ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డు ముట్టినటువంటి వాడని దేవుడు చెబుతున్నాడు. అంటే మన దేవుడు అంత రోషము కలిగినటువంటి దేవుడు అని నేను చెబుతున్నాను. దేవుని కొరకు జీవించండి. మరి ఇంటిలో మరి విగ్రహారాధికులు అయినప్పటికీ మరి వాళ్ళు విగ్రహారాధన చేసిన తర్వాత వాటిని పూజించమంటారు, లేకపోతే వాటికి మొక్కమంటారు, వాటికి పెట్టిని తినమంటారు. జాగ్రత్త, ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ప్రత్యేకమైన జీవితం ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు వారిని విస్తరింపచేస్తాడు అనేటువంటిది అబ్రహాం యొక్క జీవితం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుంది అంటే, దేన్ని చూపిస్తుంది? ప్రత్యేకతను చూపించేటువంటిదిగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంతే కదండి. 4వది ఇంకొక బలిపీఠం అతడు కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎక్కడుందండి ఇది? 4వది 22వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను అని చూస్తున్నాం. 22వ అధ్యాయంలో అబ్రహాముకు వచ్చినటువంటి పరీక్ష చాలా భయంకరమైనటువంటిది. ఈ పరీక్ష రాకముందు తనకు 8 పరీక్షలు వస్తాయండి. ఈ 9 పరీక్షలను మీరు తెలుసుకోవాలంటే రేపు బెత్లెహేంకి వస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పలేను. కాబట్టి ఇది భయంకరమైనటువంటి పరీక్ష. ఏమన్నాడు తెలుసండి మొదటి వచనంలో? అబ్రహామా,
నీకు ఒక్కనైనటువంటి కుమారుని, నువ్వు ప్రేమించేటువంటి కుమారుని నాకు బలీమంటూ వచ్చి, నేను చూపించేటువంటి పర్వతాలకు తీసుకెళ్ళి అక్కడ బలీమని చెబుతూ వచ్చాడు. అబ్రహాం యొక్క స్థానంలో నువ్వు నేను కనుక ఉంటే ఏమని వాళ్ళని చెప్పండి. మనకిద్దరు బిడ్డలు ఉండారనుకోండి, ఒక్క బిడ్డను తీసుకెళ్ళి నేను చూపించేటువంటి ఆ పర్వతం మీద తీసుకెళ్ళి బలీమంటే నువ్వు నేనేమంటాను చెప్పండి. ఎంతవరకు నువ్వు దేవుడు అంటే నేను ఈ సర్వేపాలెం మందిరానికి వచ్చాను, బలీమనే దేవుడు, నువ్వు అసలు దేవుడువేనా నిండేవాళ్ళు కదండి. అబ్రహాం కూడా అదే అనాల, దేశాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, బంధువులను వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, నీ ఇంటి వారిని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను. మరి 21వ అధ్యాయంలో హాగర్ను వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, ఇష్మాయిల్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, లోతు వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను. ఇంతమందిని వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు నీ సంతానము హాగర్ ద్వారా వచ్చింది కాదు, శారా ద్వారా వచ్చింది, నీ సంతానమే సంతానం అని చెప్తూ వచ్చావు. ఆకాశమందల నక్షత్రాల వలె శారా యొక్క మరి సంతానాన్ని మరి విస్తరింప చేస్తానన్నావని చెప్పి ఉండాలని. అబ్రహాం చేసిన పొరపాటు ఏంటంటే, మరి శారా ఒక మాట వింటాడు 16వ అధ్యాయంలో, అయ్యా దేవుడు నా గర్భాన్ని మూసివేశాడు, మన దాసి అయినటువంటి హాగర్ తప్పు, పిల్లల కను అంటే దేవుడు. మరి అబ్రహాం ఎవరి మాట విన్నా అంటే ఆదాములాగా, ఆదాము ఎట్లా అవ్వ మాట విన్నాడో ఇక్కడ అబ్రహాం కూడా శారా మాట విని హాగర్తో పోయి కుమారుని కంటాడు. అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టబడింది. 17వ అధ్యాయం 17వ వచనం నుంచి 20 వచనాలు చూస్తే దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి ఇష్మాయిల్ను ఆశీర్వదించాడంటండి. ఇష్మాయిల్ ద్వారా 12 రాజులు వస్తారని దేవుడు తనకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి హాగర్ ద్వారా వచ్చినటువంటి సంతానమే ఈనాడు ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరో తెలుసండి, ఇస్రాయల్కు శత్రువులుగా మారారు. ఒక చిన్న పొరపాటు చేసిన దానికి ఇస్రాయల్ తన యొక్క ప్రత్యేకమైన జనం, నా స్వజనము అని చెప్పుకున్నటువంటి ఇస్రాయల్కు ప్రక్కన ముళ్ళులాగా వీళ్ళు తయారు అయ్యారు అనేటువంటి. ఎప్పుడు కూడా ఈ 12 మంది రాజులు ఇస్రాయల్ దేశం మీద ఏదో ఒక రీతిగా, ఏదో ఒక కారణంగా యుద్ధం చేసేవారుగా ఉంటున్నారు. వాళ్ళని విశ్రాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నారని ఇప్పటికీ జరుగుతుందని మీలో కొంతమందికి తెలుసని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ శారా ఏం చెబుతుందంటే 21వ అధ్యాయంలో మరి ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచినటువంటి సందర్భంలో 8-9 వచనాల్లో ఇష్మాయిల్ తను అపహసించాడంటే, ఎగతాళి చేశాడంటే, అరే దాసి కుమారుడు నా కుమారుని ఎగతాళి చేసేవాడా, పరిహసించేటువంటి వాడా, వాడి తల్లిని ఇంటి నుంచి పంపించేయమంటే అబ్రహాముకు ఇష్మాయిల్ని బట్టి దుఃఖం కలిగిందంటే, కానీ దేవుడు జోక్యం చేసుకొని ఈ విషయంలో శారా చెప్పిన ప్రతి మాటను విను అని చెబుతూ వచ్చాడు. వెంటనే వాళ్ళిద్దరిని పంపిస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, మరి హాగర్ను వదిలిపెట్టాడు, ఇష్మాయిల్ని వదిలిపెట్టాడు, లోతును కూడా వదిలిపెట్టాడండి. ఇప్పుడు 7వది, నీకు ఒక్కనైనటువంటి కుమారుని. అబ్రహాముకు మరి ఇస్సాకుని ఎప్పుడు ఇచ్చాడో తెలుసండి, 22వ అధ్యాయంలో 100 ఏండ్ల వయసు అప్పుడు. శారాకు ఎప్పుడు ఇచ్చాడో తెలుసండి, 90 ఏళ్ళు. ఇతడు ఎప్పుడు బలీమన్నాడు తెలుసండి, 15 ఏండ్ల వయసు అయినప్పుడు. నువ్వు నేనైతే బలీమంటే దేవుడినైనా వదిలిపెడతాను, మందిరాన్నైనా వదిలిపెడతాను, విశ్వాసాన్ని వదిలిపెడతాను, నేను బలీను అనేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దరిదాపు 200 మంది ఉంటారండి. ఈ 200 మందిలో దేవుడు కనుక నాతో చెబితే నా బిడ్డను బలిస్తాననేవాళ్ళు ఒక్కరు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరండి, ఎవరు కూడా ఎత్తలేరండి. అంటే మన విశ్వాసాన్ని ఒక త్రాసులో పెట్టి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఒక త్రాసులో పెడితే అబ్రహాం యొక్క విశ్వాసం కిందకి పోతుందండి. మనందరి విశ్వాసం ఎక్కడ పోతుంది తెలుసండి, పైకి పోతుంది. మన 200 మంది విశ్వాసం పైకే పోతుంది. అంత విశ్వాస వీరుడు అతడు. అందుకనే విశ్వాస వీరుల పట్టికలో మరి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తను ఉంటూ వచ్చాడు. నీకు ఒక్కనైనటువంటి కుమారుని నేను చూపించేటువంటి ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి బలిమంటే సరే ప్రభు అన్నాడు. పిల్లవాడిని తీసుకున్నాడు,
పని వాళ్ళని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, గాడిద మీద కట్టెలు పెట్టాడు, వెళతా ఉన్నాడు. శారాకి చెప్పాడా చెప్పలేదా? చెప్తారండి ఎవరైనా? శారాకి చెప్పుంటే ఏమనండి చెప్తారండి? ఏమనుండేది చెప్పండి స్త్రీలైన వాళ్ళు. ముసలుడా అబ్రహామా, నిన్నైనా వదులుకుంటాను కానీ నా కుమారుడు నేను వదిలిపెట్టాను, కుమారుడిని అట్లానే వాటేసుకొని ఉంటుందండి. శారాయి చెప్పకుండా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మధ్యలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి బలికి మరి అగ్ని ఉన్నది, లేక నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, బలి పశువు ఎక్కడ అన్నాడు. అబ్రహాం తెలివిగా చెబుతూ వచ్చాడు, దేవుడే చూసుకుంటాడు నాయన అన్నాడు. బలి పశువు నువ్వే అన్నట్లయితే ఇస్సాకు పరిగెత్తి ఉండేవాడండి. 15 ఏళ్ల వాడితోటి 115 ఏళ్ళు అబ్రహాం పరిగెత్తేవాడండి, పరిగెత్తలేడు. అందుకని ఎంతో జ్ఞానంతో చెప్తూ వచ్చాడు. సరే అక్కడ పోయేటంటే బలిపీఠం కట్టాడంటండి. 9వ వచనంలో తన చేతులు కాళ్ళు కట్టాడంటండి. చేతులు కాళ్ళు కట్టి ఇతని మీద పెట్టాడు. చేతులు కాళ్ళు కట్టేటప్పుడు అనుకున్నాడు ఇస్సాకు, ఓహో మా నాయన దేవుడే చూసుకుంటాడని కానీ నన్ను ఇప్పుడు బలిపోతున్నాడు అనుకున్నాడు. ఆ తర్వాత మరి తన పైన పెట్టేసి మరి కత్తి తీసుకొని మరి తను వధించబోతున్నట్లుగా తర్వాత వచనంలో మనం చూస్తున్నాం. 11వ వచనంలో అబ్రహాం అని దేవుడు పిలిచినట్లుగా చూడగలుగుతున్నాం. 12వ వచనంలో నీకు ఒక్కనైనటువంటి కుమారుని నాకు వెనుదీయలేదనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అంటున్నాడు. 13వ వచనంలో ఎవరి శబ్దమని అబ్రహాం పక్కన చూశాడంట. మరి కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు ఆ పొదలు ఉండటం చూసి దాన్ని బలీమని చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారులరా, 16వ వచనం 17వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ఆదికాండము 22, 16, 17. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ కార్యం చేశాడో దేవుడు తనతో చెబుతున్నాడు. ఏమని చెప్పాడండి? నీ యొక్క సంతానాన్ని ఎట్లా నేను విస్తరించేస్తాను? ఆకాశమందలి నక్షత్రాల వలెను, తర్వాత సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తాను అని తనతో చెప్పినట్లుగా చూడగలుగుతున్నాం. మరి ఇసుక రేణువులు దేన్ని చూపిస్తుంటే భూ సంబంధమైన సంతానం. శారా ద్వారా వచ్చిన హాగర్ ద్వారా వచ్చిన సంతానం ఇందాక మనం చెప్తూ వచ్చాను కదండి. తర్వాత ఆకాశమందల నక్షత్రాలు ఎవరి సంతానం తెలుసండి? శారా ద్వారా వచ్చిన ఆత్మీయమైన సంతానం, పరసంబంధమైన సంతానం. వీరే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ ఒక దేశంగా ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత అరబ్బులు అనేటువంటి వాళ్ళు 12 రాజులు వాళ్ళకు చుట్టుప్రక్కల ఉంటా ఉన్నారు. 12 మందే కాకుండా శారా చనిపోయిన తర్వాత మరి అబ్రహాము కెతురాన్ చేసుకుంటాడు. 25వ అధ్యాయంలో తనకు 6 పుడతారు. ఈ 6 కూడా ఇశ్రాయేల్కు శత్రులుగా ఉంటారు. మొత్తం 18 మంది ఇశ్రాయేల్ చుట్టుప్రక్కల ఉంటారండి. సరే, నాకు కావలసినటువంటి భాగం మీ దృష్టికి తీసుకొచ్చే చిన్న మాట ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో, దేవుని మాటకు లోబట్ట విధేయత చూపించడం ద్వారా దేవుడు తను ఆశీర్వదించాడని నిన్న చూస్తూ వచ్చాం. అంతేకాదు, ఏదైతే విడిచిపెట్టమన్నాడో ఆ విడిచిపెట్టుట ద్వారా తను ఆశీర్వదించాడని నిన్న చూస్తూ వచ్చాం. అంతేకాదండి, ఈ బలిపీఠాలు 4 చోట్ల కడుతూ వచ్చాడు. ఈ 4 బలిపీఠాల ద్వారా 4వ బలిపీఠం, నీకు ఒక్కనైన కుమారుని నాకు వెనుతి లేదు కనుక నీ యొక్క సంతానాన్ని ఎట్లా చేస్తానో తెలిసిన, భూమి మీద ఉన్నటువంటి ఇసుకరేణువుల వలె, ఆకాశమందలి ఆ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను. ఐ విల్ మల్టిప్లై, విస్తరింపచేస్తానని దేవుడు తనతో చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, బలిపీఠం దేన్ని చూపిస్తుంది అంటే, హీబ్రూలో బలిపీఠానికి అర్థం ఏంటంటే మిజ్జికియాక్. హీబ్రూలో, హెబ్రీ భాషలో బలిపీఠం అంటే మిజ్జికియాక్ అని అర్థం. మిజ్జియాక్ అంటే అర్థం ఏంటంటే స్లాటర్, అంటే చంపబడాలి అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం.
అబ్రహాం యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే బలిపీఠాలు కడుతూ వచ్చాడు. ఎప్పుడు కడుతూ వచ్చాడో తెలుసునండి. తండ్రిని నీ ఇంటి వాళ్ళని వదిలిపెట్టమంటే తండ్రిని తీసుకొస్తూ వచ్చాడు. అక్కడ తప్పు చేశాడు కాబట్టి అక్కడ దేవుడు తనకు ప్రత్యక్షమైన చోట బలిపీఠం కడుతూ వచ్చాడు. మళ్ళీ నీ బంధువులను వదిలిపెట్టమంటే లోతును తీసుకుని వెళుతూ వచ్చాడు. మళ్ళీ అక్కడ బలిపీఠం కడుతూ వచ్చాడు. తన వేరైన తర్వాత మళ్ళీ బలిపీఠం కడుతూ వచ్చాడు. తర్వాత మరి నీ శారా ద్వారా వచ్చినటువంటి సంతానమే నీ సంతానం అవుతుంది అంటే శారా చెప్పినటువంటి మాటను బట్టి హాగర్తో పోయి ఇష్మాయిల్ కంటే తప్పు చేస్తూ వచ్చాడు. కనుక మళ్ళీ బలిపీఠం కడుతూ వచ్చాడు. ఈ బలిపీఠాలు మనకేం చూపిస్తున్నాయి అంటే లేవీ కాండము 1వ అధ్యాయము 12వ వచనంలో దహన బలిపీఠం మీద వధించబడినటువంటి మరి పశువు యొక్క క్రొవ్వును దాని మీద పెట్టాలంటండి, కాళ్ళు దాని మీద పెట్టాలంటండి, వివిధ అవయవాలు కడిగి దాని మీద పెట్టాలి, అప్పుడు దహించి వేయాలని ఉంటుంది. చదువుతారండి ఎవరైనా? లేవీ కాండం 1వ అధ్యాయం 12, 13. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదన అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను, దాని యొక్క ఆంత్రములను కాళ్ళను కడగవలను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహించవలను. దహన బలి అనగా యెహోవాకు ఇంపైనటువంటి సువాసనగా ఉంటుందండి. దహన బలి మీద బలి పశువును వధించిన తర్వాత దాని క్రొవ్వును పెట్టాలంటే దాని కాళ్ళను దాన్ని కడిగి దాని మీద పెట్టాలి. ఏం చూపిస్తుందో తెలుసండి? ఏం చూపిస్తుందో తెలుసా? క్రొవ్వు బలాన్ని చూపిస్తూ ఉంటుంది. కాళ్ళు తలను ఏం చూపిస్తుందంటే తలంపులను చూపిస్తూ ఉంటుంది. కాళ్ళు దేన్ని చూపిస్తుందంటే మన కాళ్ళతో నడిచేటువంటి మార్గాలను చూపిస్తూ ఉంటుంది. ఈ బలిపీఠాల కట్టడంలో అబ్రహాము మనకి తెలియజేసేది ఏమంటే ప్రభువా, నా క్రొవ్వు నా బలంతో కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాను, నా సొంత తలంపులతో నేను కొన్ని చేస్తూ వచ్చాను, నా సొంత మార్గాలను అనుసరించి నేను ఎంతవరకు తప్పు చేశాను. 4 బలిపీఠాల్లో తను చేసినటువంటి తప్పులను బలిపీఠం మీద పెట్టి తను మరి కాల్చివేస్తున్నాడు, చంపివేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. బలిపీఠం మీద అది కాల్చబడాలంటే ముందుగా చంపబడాలి, ఆ తర్వాత కాల్చబడాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన్ను ఆశీర్వదించడానికి విస్తరింప చేయటానికి ఈ బలిపీఠాలు ఏం చూపిస్తున్నాయంటే దేవుని సేవకులరా, పెద్దలారా, విశ్వాసులరా, మన సొంత తలంపులు మనకు నష్టం తీసుకొస్తాయి అనేటువంటిది అబ్రహాం యొక్క జీవితం ద్వారా మనం చూస్తున్నాం. వివరాలు కొద్దిగా చెబుతూ వచ్చాను. ఇంటిని వదిలిపెట్టాలి అంటే తండ్రిని తీసుకెళ్ళాడు, బంధువులను వదిలిపెట్టాలంటే లోతుని తీసుకెళ్తూ వచ్చాడు. శారా ద్వారా వచ్చిన సంతానం అంటే హాగరు ద్వారా పోయి ఇష్మాయిల్ని కొంటూ వచ్చాడు. కాబట్టి ఈ అన్ని స్థలాల్లో తను తప్పిపోయినప్పుడల్లా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా బలిపీఠం కడుతూ వచ్చాడు. దేన్ని చూపిస్తుందంటే దేవా, నా బలాన్ని ఆధారం చేసుకుంటా చేశాను, నా సొంత తలంపులతో నేను చేస్తూ వచ్చాను, నా ఆలోచనలతో నేను చేస్తూ, నన్ను క్షమించు అని తనకి జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవటం చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా తలంపులు కాదు ప్రభా, నా బలం కాదు. జకర్యా గ్రంథం 4:6 ఉంటుంది, మీ శక్తి చేతనైనను బలము చేతనైనా కాక దేని చేత చేయాలంటండి? నా ఆత్మ చేతనే నా కార్యాలు చేయాలని చెబుతుంది. కాబట్టి అబ్రహాము తన యొక్క బలాన్ని ఆధారం చేసుకుంటూ వచ్చాడు, తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ వచ్చాడండి, తన తలంపులను ఆధారం చేసుకుంటూ వచ్చి ఎంతో నష్టపోయాడు అనేటువంటిది చూస్తున్నాం. చివరిగా తన యొక్క బ్రతుకు ఎట్లా వచ్చేసిందంటే సొంత కుమారుని ఇస్తాడా లేదా, వీటన్నిటిని వదిలిపెట్టాడు, ఇస్తాడా లేదంటే సొంత కుమారుని ఇష్టపడటానికి మరి తన జీవితాన్ని తీర్మానం చేసుకోవచ్చు. తద్వారా దేవునికి భయపడువాడు అని దేవుడు ఎరిగి నీ జీవితాన్ని ఏం చేస్తారో తెలిసిన ఆకాశ నక్షత్రాలు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల భూమి మీద ఉన్న ఇస్రాయేలు వల్ల చేస్తానని చెబుతూ వచ్చి
సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనంలో చక్కటి మాట ఉంటుంది. మీ యొక్క మరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సమస్త ప్రవర్తన యందు దేవుని యొక్క అధికారానికి మీరు లోబడాలని చెబుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మన సంఘాన్ని ఆశీర్వదించాలంటే, మన సంఘాన్ని విస్తరింపచేయాలంటే, సేవకులరా, పెద్దలరా, విశ్వాసులరా ఒక్కడ గమనించండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన ఆలోచనలను మన స్వబుద్ధి మనకు నష్టం తీసుకొస్తుందని చెబుతున్నాను. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని అధికారానికి ఎప్పుడైతే మనం లోబడతామో, ఇందాక సహోదరు సాక్ష్యం చెబుతూ వచ్చాడు, ఇతరులు ఎన్ని చెప్పినా కూడా నేను వినను, దేవుడు ఒకసారి మాట్లాడాడంటే అదే నేను చేస్తాను, అది కష్టమైన ఎదిరింపులు వచ్చినా అదే నేను చేస్తాను. దేవుని మాటకు అధికారానికి లోబడి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నేను చెబుతున్నాను. ఒకసారి కోకోకోలా రిప్రజెంటేటివ్ చాలా కాలం పనిచేస్తామంటే వాళ్ళ డైరెక్టర్ దగ్గర పోయి, సార్ నాకు చాలా తక్కువ శాలరీ వస్తుంది, ఎంతో కాలం నుంచి ఉన్నాను, ఈ శాలరీ పెంచండి, తర్వాత నాకు ప్రమోషన్ కూడా ఇవ్వండి అన్నాయంట. ఆ డైరెక్టర్ అన్నాయంట, దుబాయ్లో ఒక ఖాళీ ఉంది, అక్కడ పోయి కనుక నువ్వు కనుక సేల్స్ కనుక పెంచావు అంటే నీకు శాలరీ పెంచుదా, నీకు ప్రమోషన్ మేనేజర్గా ఇస్తానన్నాయంట. సరే, ఇతను చాలా సంకలు కొట్టుకుంటా సంతోషంతో దుబాయ్కి వెళ్ళాడంటాడు. తన యొక్క సొంత జ్ఞానంతో కొన్ని పోస్టర్లు చేశాడంటాడు. పోస్టర్లు చేశాడు. ఏంటి అంటే, ఈ దుబాయ్లో ఇసుకలో నడిచేటువంటి వాడు అలసిపోయి పడిపోతాడు. మొదటి ఫోటో పడిపోయినట్టుగా చూపించాడంట. పడిపోయినటువంటి వాడికి కోకోకోలా ఇస్తే లేచి కూర్చున్నాడంట, లేచి పరిగెత్తుతున్నాడంట. ఒకటి పడిపోయినటువంటి వాడికి కోకోకోలా ఇవ్వటం, తాగిన తర్వాత వాడు లేచి నిలబడటం, మూడవది లేవటమే కాదు నడిచిపోయేటట్లు పరిగెత్తేటట్లుగా 3 బొమ్మలు వేసాడంటండి ఒక్కొక్క పోస్టర్ మీద. ఇలాంటి పోస్టర్స్ ఆ దుబాయ్లో మెయిన్ సెంటర్స్లో పెట్టాడంటండి. మనమైతే ఎడమ నుంచి కుడికి చదువుతామండి, వాళ్ళు ఎట్లా చదువుతారు తెలుసండి? వాళ్ళు ఎట్లా చదువుతారు? కుడి నుంచి వెనక చదువుతారు, కుడి నుంచి ఎడమ చదువుతారు. కాబట్టి దాన్ని చూసినటువంటి దుబాయ్లో ఉండే వాళ్ళందరూ కూడా పరిగెత్తేటువంటి వాడు కోకోకోలా తాగితే ఇక్కడ పడిపోతాడు అని ఎవడు తాగలేదంటండి. ఏమైపోయింది సేల్స్ చెప్పండి? మామూలు సేల్స్ కంటే పూర్తిగా పడిపోయి వాడి ప్రమోషన్ కాదు, శాలరీ పెంచడం కాదు, ఉద్యోగమే ఊడిపోయిందంటండి. అందుకనే దేవుడు చెబుతున్నాడు, సామెతలు 3, 5, 6, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మీ యొక్క సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి లోబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ బలిపీఠాలు నేర్పేటువంటిది అబ్రహాం యొక్క జీవితం ద్వారా అదే. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎన్నో తప్పులు చేశాను ప్రభువా, నా బలాన్ని ఆధారం చేసుకొని నేను తప్పులు చేశాను, నన్ను క్షమించు అని తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకోవటానికి ఆయన అధికారానికి లోబడే జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. నెంబర్ 1, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, విస్తరింపచేయాలంటే మన యొక్క జ్ఞానం, మన యొక్క బలం కాదు, కానీ ఆయనకి సమస్త అధికారానికి లోబడాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. నెంబర్ 1. అంతేకాదండి, అబ్రహాము తన కుమారుని ఇస్తున్నాడు అంటే ఇవ్వటానికి మొదలుపెట్టా అంటే తనకి జీవితంలో సమర్పణ జీవితాన్ని చూస్తున్నాం. మన యొక్క జీవితంలో కూడా సమర్పణ ఉండాలండి. ఏం సమర్పించుకోవాలి చెప్పండి? మన సమయాన్ని సమర్పించుకోవాలి, మన ధనాన్ని సమర్పించుకోవాలి, మన బలాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకి ఎన్నో చేశాడండి. మరి ఆయనకి ఏం చేసావండి? 7 సంవత్సరాలు దేవుడు ఎన్నో మీకు చేశాడు, మరి ఆయనకి ఏం చేసావని ఇదే ప్రశ్న ఒక వ్యక్తికి ఎదురైందండి. అతను ఎవరంటే జిన్ డ్వార్ఫ్ అని ఒక కోటీశ్వరుడు. ఒకసారి ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి చిత్రపటాలు అమ్మే స్థలానికి పోయి ఒక చిత్రపటం తీసుకొని వచ్చాడంటండి. తీసుకొని వచ్చి బల్ల మీద పెట్టుకొని కుర్చీలో కూర్చొని చూస్తున్నాడు. అది ఎవరిదో కాదు, యేసు ప్రభుది. యేసు ప్రభు పైన ముళ్ళ కిరీటం పెడితే, ఈ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రోమా సైనికుడు అట్లా కొట్టినప్పుడు రక్తం అట్లా చిందిందంటండి. అది చాలా బాగేశాడు. అంటే ఎంత బాగేశాడు అని ఆ చిత్రకారుని పొగుడుతూ వచ్చాడంటే. తర్వాత చేతిలో చీల కొట్టినప్పుడు
రక్తం అట్లా చిందింది అంటాడు. అది చాలా బాగా వేసాడు అంటాడు. అది ఎంత బాగా వేసాడు, ఎలా వేసాడు అనే చిత్రకారుని పొగుడుతున్నా అంటాడు. మరి దేహాన్ని కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాలకు ఉండేటువంటి గాలాలు శరీరం అంతా చీల్చుకొని వచ్చింది. చాలా బాగా వేసాడంట. రక్తం అంతా కారటం చాలా బాగా వేసింది. కాళ్ళ కింద చీల కొట్టినప్పుడు కాళ్ళలోంచి రక్తం అట్లానే వచ్చిందంటాడు. ఎంత బాగా వేసాడు, ఎంత బాగా వేసాడు అని అన్నాడు. కాళ్ళ కిందకు వచ్చేటప్పటికి ఒక చిన్న మాట ఉందంటాడు, ఐ హ్యావ్ డన్ ఆల్ దిస్ ఫర్ యూ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. ఇదంతా నీ కొరకు నేను చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు. ఆ మాట చదువుకున్న తర్వాత ఆ మాట తను బల్యంతో పొడిచినట్లు అనిపించిందంటే అతను అన్నా అంట, తలపైన ముళ్ళ కిరీటం పెట్టింది నా కోసమా, చేతుల్లో చీల కొట్టింది నా కోసమా, కాళ్ళలో చీల కొట్టింది నా కోసమా, శరీరాన్ని కొడలతో కొట్టింది నా కోసం అంటే వెనక నుంచి అవును నీ కోసమే అనే శబ్దం వచ్చిందంటే వెనక తిరిగి చూస్తే ఎవరు కనపడలేదంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని కుర్చీలో కూర్చున్నాడు. కింద మోకాళ్ళు, యేసు ప్రభువా నా కొరకు నువ్వు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావని, నా కొరకై చేతుల్లో కాళ్ళు చీల కొట్టించుకుని ఎప్పుడు నేను అనుకోలేదు. నీ శరీరాన్ని మరి కొడలతో కొట్టింది నా కోసం ఎప్పుడు ఎరగలేదు. ఇంత నువ్వు నాకు చేస్తే నువ్వు నాకేం చేసావని ప్రశ్నిస్తున్నావు. నీకేం చేయలేదు ప్రభువా, దయతో నన్ను క్షమించు అని. ఇక మీదట జీవిస్తే నీకోసమే జీవిస్తాను, నా సమయాన్ని ఇస్తాను, నా ధనాన్ని ఇస్తాను, నా బలాన్ని నీకు ఇస్తానని తీర్మానం చేసుకున్నాడు. తను కోటీశ్వరుడు అండి, ఎంతో ధనవంతుడు. ప్రపంచం నలుమూలల సేవకులను పంపించి దేవుని పరిచర్య చేసి ఆఖరికి ఎలా చనిపోయాడు అని తన చరిత్ర చదివితే కాళ్లకు చెప్పులు లేకుండా చనిపోయాడు అంటండి. ఆ రోజుల్లో ₹2 ₹5 ఇస్తే చెప్పులు వస్తాయి. అంటే ₹2 ₹5 కూడా లేక కాళ్లకు చెప్పు లేకుండా చనిపోయాడు. అంటే ఆఖరి రూపాయి వరకు ఎవరు ఖర్చు పెట్టాడు తెలుసండి? దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. ప్రియమైనటువంటి వార్లరా, సంఘం విస్తరించాలి అంటే మన యొక్క జీవితంలో మన యొక్క తలంపులు ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు, ఆయన యొక్క అధికారానికి లోబడాలి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. రెండవది సమర్పణ జీవితం. అబ్రహాము మనకు మాట్లాడేది ఏంటంటే, నేనెట్లా సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడో, విస్తరించాడో, నీ సంఘం, నీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలి, విస్తరించాలి అంటే నీ యొక్క జీవితంలో కూడా సమర్పణ జీవితం ఉండాలి. ఏం సమర్పణ ఉండాలండి? మనకు కలిగినటువంటి ధనం, మనకు కలిగింది మనమే కాదు కానీ దేవునింటికి, దేవుని పరిచర్య చేయటానికి నా సంపాదన కొంత ఇస్తానని తీర్మానం చేసుకో. మన సమయం దేవుడిచ్చిన సమయంలో మన కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసమే కాదండి, దేవుని ప్రజల కోసం, దేవుని పరిచర్య కోసం కొంత సమయం ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ బలాన్ని, శక్తిని దేవునింట్లో ఏదైనా పని చేస్తుంటే దేవునింటికి వచ్చి నీ బలాన్ని ఉపయోగించేవారిగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్య నేను హైదరాబాద్లో చోట చెబుతూ వచ్చాను, సంఘం విస్తరించాలి అంటే సేవకుల పనే కాదు, పెద్దలదే కాదు, సేవకురండ్ర పనే కాదు, సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిది పని అని చెప్తూ వచ్చాను. ఎలానంటే 50 మంది మందిరంలో ఉన్నారనుకోండి, ప్రభువా ఈ సంవత్సరంలో ఒక్క వ్యక్తిని నీ కొరకు నేను దేవునింటికి నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయండి. 50 మంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని నెలలు ఉండే చెప్పండి? 12 నెలల్లో ఒక్క వ్యక్తిని మనం నడిపించలేమో చెప్పండి? నడిపించగలుగుతాం. 50 మంది కోసం ప్రార్థన చేస్తే ఎంతమంది అవుతారు చెప్పండి? 100 మంది అవుతారు. ఈ సంవత్సరం 100 మంది అయితే నెక్స్ట్ జనవరి నుంచి 100 మంది కోసం ప్రార్థన చేయండి. దేవుడు 200 మందిని చేస్తాడు. అప్పుడు ఈ మందిరాన్ని పొడిగించుకోవాల్సి వస్తుంది. అటన్న పొడిగించుకోవాలా, ఇటన్న పొడిగించుకోవాలి. విస్తరించాలి అంటే సేవకుడు, సేవకురాలు పెద్దలదే కాదండి. ఎవరిది? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిది కూడా ఈ యొక్క బాధ్యతను నేను చెబుతున్నాను. మరి ఈ సంవత్సరం జనవరిలో ప్రభువా నేను చెప్పాను, మరి వచ్చేటువంటి ప్రజలకు నేను ఎట్లా చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు ఇంకొక వ్యక్తిని దేవునిటికి తీసుకొస్తే మందిరం విస్తరించబడుతుంది అని చెప్పాను. మరి నేను కూడా ప్రార్థన చేయాలి కదా, నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చానండి. ప్రార్థన చేస్తే ఫిబ్రవరిలోనే ఒక కుటుంబాన్ని దేవునింటికి నడిపించడానికి దేవుడు సహాయపడ్డాడు. ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అరే ఇంత తొందరగా ఇచ్చాడని ప్రార్థన మానుకోలేదండి. ఇంకొక వ్యక్తిని నాకు ఇవ్వు ప్రభు అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. బలహీనుడైనటువంటి నాకే ఒక కుటుంబాన్ని ఇచ్చాడే.
మన నెలకల్లా ఇస్తూ వచ్చాడే, మరి మీకు ఇవ్వడా? ఆ రీతిగా ప్రార్థన చేయండి. ఎక్కడ సమర్పణ, ఆ వ్యక్తి కోసం మనం సమయాన్ని సమర్పించుకోవాలి. వీలైతే వాళ్లకు అవసరతలో మనం మన యొక్క ధనాన్ని వారికి మరి పంచిపెట్టేవారిగా, అక్కర్లకు తీర్చేటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు మన బలాన్ని, నీ యొక్క స్కూటర్ ఉందో లేకపోతే ఒక మరి సైకిల్ ఉందో, దేనో ఒక దాని మీద ఎక్కించుకొని వారిని తీసుకొని వచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆ రీతిగా మనం చేయటం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, కానీ మనలను ఆశీర్వదించి సంఘాన్ని విస్తరింపచేసేటువంటి వాడిగా ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. దేవుని కొరకై, దేవుని బిడ్డల కొరకై చేసిన మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు నువ్వు ఏదన్నా చేస్తే, దేవుని ఇంటి కొరకు నువ్వు చేస్తే, దేవుని ప్రజల కొరకు చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నేను మర్చిపోనంటే తప్పకుండా ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఆశీర్వాదం చూస్తాం, పరలోకంలో బహుమానం చూస్తాం అన్నమాట. పరలోకంలో బహుమానం చూస్తాం. కాబట్టి ఇంకా మరి 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారికి మీద తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలో తెలుసండి? ప్రభు కొరకు జీవించాలని. ఎవరైతే తమ కొరకు ప్రాణం పెట్టారో, రక్తం కార్చారో, ఆ ప్రభు కొరకు జీవించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళే లోపల, యేసయ్యా నన్ను ఎంతగానో ఆశీర్వదించావు, నా పట్ల 126వ కీర్తన 3వ వచనం, ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నాకు ఎంతో నువ్వు చేశావు, నీ కొరకు నేను ఏం చేశానని ప్రశ్నించుకుంటే ఏం చేయలేదు. ఇక మీదటి నుంచి నా యొక్క శక్తిని, నా యొక్క బలాన్ని, నా యొక్క ధనాన్ని నీకు ఇవ్వటానికి సహాయం చేయ ప్రభు అని తీర్మానం చేసుకో. ఆశ కలిగి ఉండు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సియోను గీతాల్లో ఒక మంచి పాట ఉందండి. లోకముకై జీవించనింక నీ కోరకై జీవింతును, లోకముకై జీవించనింక నీ కోరకై జీవింతును, నీ కర్పింపాయి దీనా జీవితము, నీ కర్పింపాయి నియుతీయ ఈ కొద్దినా జీవితము, కృతజ్ఞతన్ తాళవంచి లేదేయిక నేయివేల అర్పింతును, నన్నే నీకు అర్పింతును. దయచేసి రండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ఈ సమయంలో రక్షించబడినటువంటి నీవు తీసుకోవాల్సిన తీర్మానం ఇదే. ప్రభువా, నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు 7 సంవత్సరాల్లో చేశావు, నీ కొరకు నేనేం చేయలేదని ఈ మధ్యాహ్న కాలంలో నాతో మాట్లాడుతూ వచ్చావు. అయ్యా, నీ కొరకై మిగిలినటువంటి ఈ జీవితాన్ని నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం కాకుండా నీ కొరకై జీవించడానికి సహాయం చేయమని చిన్న తీర్మానం చేసుకో. నీ కొరకై నా సమయాన్ని ఇస్తాను ప్రభువా, నీ కొరకై నా ధనాన్ని ఇస్తాను ప్రభువా. నీ సంపాదించిన ధనంలో అంతా నేను ఇంటికి వాడుకోను, కొంత నీ ఇంటికి, నీ యొక్క పనికి, సువార్తకి ఇవ్వటానికి నాకు బుద్ధి పుట్టించని ప్రభువు నాడు. నా బలాన్ని నీకు ఇస్తాను ప్రభువా. ఒక వ్యక్తిని దేవునింటికి తీసుకురావటానికి ఎంత శ్రమైన, ఎంత బాధ అయినా కూడా అయ్యా, ఈ సంవత్సరం 2025 అయిపోయే లోపల ఒక్క వ్యక్తిని మీ ఇంటికి నడిపించడం నాకు సహాయం చేయమని ఆశ కలిగి ఉండు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు సంఘాన్ని విస్తరింపచేసేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా ఉండి దేవుని యొక్క పరిచర్లో పాలు పంపులు పొందటానికి చేరువచ్చిన మనకు దేవుడు సహాయం చేయనుగాక. దేవుని కొరకు నీ యొక్క బలాన్ని, నీ శక్తిని, నీ యొక్క ధనాన్ని ఇచ్చే ముందుగా నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు రక్షించబడకుండా నీ ధనాన్ని ఇచ్చినా, నీ సమయాన్ని ఇచ్చినా, నీ బలాన్ని ఇచ్చినా కూడా వ్యర్థమే. ఇంకా రక్షించబడకుండా ఉంటే ముందు రక్షణ తీర్మానం తీసుకొని ఆ తర్వాత ప్రభువా
నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. నా కొరకే నీ తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఉంచున్నావు, నా కొరకే నీ చేతిలో చీలలు కొట్టించావు, నా కొరకే నీ శరీరానంతా కొడలతో కొట్టించుకున్నావు, నా కొరకే నీ కాళ్ళలో చీల కొట్టించున్నావు. ప్రభువా, ఇది నా కొరకని నేను ఎప్పుడు అనుకోలేదు. నా కొరకే ప్రభువా, నన్ను క్షమించు. నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు. నీ రక్తంతో కడుగు ప్రభువా. ఈరోజే నా యొక్క జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుంటున్నాను. నన్ను కూడా రక్షించయ్యా. చనిపోతే నరకానికి పోకుండా నీ దగ్గరికి రావడానికి సహాయం చేయి ప్రభువా. అంతేకాదు ప్రభువా, నువ్వు నాలోనికి వస్తే ఆశీర్వదిస్తావని నిన్నటి నుంచి ఈరోజు వరకు చెబుతున్నావు. ఇంతవరకు నిన్ను నా యొక్క హృదయంలో ఆహ్వానించుకోలేదు ప్రభువా. నేను ఎంతో ఘోరమైనటువంటి పాపిని. నా పాపాలు క్షమించు ప్రభువా. నీ రక్తంతో కడుగు ప్రభువా. నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా. నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా చేయి ప్రభువా. మరి చెప్పేటువంటి అంకులు కూడా నిన్నటి నుంచి చెబుతూ వచ్చాడు, తను ఎంతో పేద కుటుంబంలో పుట్టాడని. యేసు ప్రభుని ఆహ్వానించుకోవటం ద్వారా, యేసు ప్రభు తన జీవితంలో రావటం ద్వారా తను ఆశీర్వదించబడ్డాడని చెబుతున్నాడు. అదే దేవుడు నా యొక్క హృదయంలోనికి రా, నన్ను కూడా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా చేయి ప్రభు అని నీ యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకుంటే, ప్రియ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, అయ్యా, అమ్మ, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడు. కాబట్టి దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకొని ఆశీర్వదించబడటానికి ఇష్టపడితే, ఈరోజు కనుక నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకుంటే, ఇది మొదలుకొని ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హగ్గై 2:19 ప్రకారం ఈరోజు ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టుకోవటానికి ఇష్టపడితే నీ చేయి చూపించు, మీ కొరకే ప్రార్థన చేస్తాం. చివరి మీటింగు, చివరి అవకాశం. కాబట్టి మరలా వస్తానో రానో తెలీదు. ఇంతవరకు మీ జీవితంలో యేసు ప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరించుకుని ఉంటే, యేసయ్యా నా పాపాలు క్షమించు అని అడగకుండా ఉంటే, నా పాపాలు నీ రక్తంతో కడుగు ప్రభు అని చెప్పకుండా ఉంటే, ఈరోజు ఈ 3 మాటలు చెబితే నీ ప్రభు నీలోకి వస్తాడు. నీలోనికి వస్తే ఆయన ఇచ్చే గొప్ప రక్షణకి ఇస్తాడు. నిన్ను ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడు. కాబట్టి ఈ దేవుడు ఎవరుంటే ఆశీర్వించే దేవుడు, ఈ దేవుడు ఎవరు అంటే విస్తరింపచేసే దేవుడు. నీ యొక్క జీవితంలో రక్షణ లేకుండా నువ్వు ఆశీర్వించబడలేవని ఈ ఉదయకాలం బిగినింగ్ నుంచి, ఆరంభం నుంచి మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవితంలో రక్షించబడిన అనుభవం ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. రక్షణ అనుభవం లేకుండా ఉంటే, పాపాలు క్షమించబడిన అనుభవం లేకుండా ఉంటే, ఆయన చేతిలో పెట్టుకున్న అనుభవం లేకుండా ఉంటే, ఈరోజే ఆయన చేతిలో పెట్టుకొని ఆశీర్వదించబడటానికి తీర్మానం చేసుకో. ఆయన చేతిలో పెట్టుకోవటానికి, ఆశీర్వదించబడటానికి తీర్మానం చేసుకుంటే, మీ చెయ్యి మీ తలపైకెత్తి చూపించండి, మీ కొరకే ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నాడా? యవనస్తుడా, బయట కూర్చున్నటువంటి యవనస్తుడా, దేవుడు మిమ్మల్ని మీ పాపాలు క్షమించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా చేయనుగాక. బయట పెండాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, దేవుని కొరకు నేను జీవిస్తాను, ఇక నా కొరకు కాదు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు కొరకు జీవిస్తాను, దేవుని చేతిలో నా జీవితాన్ని పెట్టుకుంటాను అనేటువంటి వాళ్ళు మీ చేయి మీ తలపైకెత్తి చూపించండి, మీ కొరకే ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించునుగాక. అయ్యా, దేవుడు మీ పాపాలు ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకొని తల వంచి భయభక్తులతో ఉండండి. దేవుడు దర్శించే సమయాన్ని అలక్ష్యం చేయొద్దు. కాబట్టి ఎవరైనా సరే ప్రభు చేతిలో పెట్టుకోవటాన్ని తీర్మానం చేసుకుంటే, మీ చేతులు కనబడేటట్లుగా మీ తలపైకి మీ చేతులు ఎత్తి చూపించండి. దేవుని వాక్యంలో దేవుడు మీతో మాట్లాడుతుంటే కఠినం చేసుకోవద్దు. దేవుడు దర్శించే సమయాన్ని అలక్ష్యం చేయొద్దు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతుంటే, ఇంతవరకు రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఉంటే చనిపోతే నరకానికి వెళ్తావు. సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, నరకం నుంచి తప్పించడానికి యేసుప్రభు వారు శిలువలో చనిపోయాడు. కాబట్టి యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు, నరకా నుంచి తప్పిస్తాడు, ఆయనతో నిత్యత్వం నుండి భాగ్యాన్ని ఇస్తాడు. ఈ యేసుప్రభువుని నా పాపాలు క్షమించాలి, నాలోనికి వచ్చి నన్ను ఆశ్రయించాలి, నరకా నుంచి తప్పించాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలని ఆశ నాకుంది. నా కొరకు ప్రార్థన చేయమని కోరే వ్యక్తిగా ఉంటే చివరిగా అడుగుతున్నాను, మీ చెయ్యి మీ తలపైకెత్తి చూపించండి. ఎవరైతే చేతులు చూపించారో ఒక్కసారి లేచి నిలబడమని కోరుతున్నాను, మీకోసం ప్రార్థన చేయటానికి. లేచి నిలబడతారా?
మీకోసం ప్రార్థన చేస్తాం. వెనకున్న వాళ్ళు కానీ ముందున్నటువంటి వాళ్ళు కానీ మీరు లేచి నిలబడండి, మీకోసం ప్రార్థిస్తున్నాం. సహోదరి యవనస్తురాల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. ఎంతవరకు మీ జీవితాలని ప్రభు చేతిలో పెట్టుకోకుండా ఈరోజే పెట్టుకోవటాన్ని తీర్మానం చేసుకుంటే, అమ్మా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగా. సహోదరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇంతకుముందు తీర్మానం చేసుకొని రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు కాదు. ఎంతవరకు మీ పాపాలు ఒప్పుకోకుండా ఈరోజే ఒప్పుకోవటాన్ని తీర్మానం చేసుకుంటే, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10:32లో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటేనే వాళ్ళను పరలోకంలో దేవుని ఎదుట తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానంటున్నాడు. మనుషులు ఎదుట నిలబడటానికి నువ్వు సిగ్గుపడితే తండ్రి ఎదుట దేవుడు సిగ్గుపడతాడు. ఎవరైతే యేసు ప్రభు నాకు కావాలి, యేసు ఇచ్చేటువంటి రక్షణ నాకు కావాలి, నరకానికి నేను వెళ్లకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటే మీ చేయి కనపట్లుగా చూపించండి. ఎవరైతే చేతులు చూపిస్తున్నారో ఒక్కసారి లేచి నిలబడమని నేను కోరుతున్నాను. ఎవరైతే మీ చేతులు చూపించారో, మరి లేచి నిలబడ్డారో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేయను గాక. దేవుడి సంఘాన్ని ఆశీర్వదించి, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను ఆశీర్వించి మరి విస్తరింప చేయను గాక. ఈ సంఘాన్ని 50 మంది ఉన్నటువంటి వారు 100 మందిగా, 100 ఉన్నటువంటి 200గా దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం దీన్ని విస్తరింప చేయను గాక. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ వాగ్దానాన్ని ఈ సంఘం పట్ల నెరవేర్చి తన నమ్మకత్వాన్ని కనపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సర్వైపాలనలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి, జీవము కలిగిన దేవుని ఆరాధన మందిరాన్ని మీరు గత 7 సంవత్సరాలు కాపాడి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టిన సందర్భంగా నిన్న ఈ దినం ప్రత్యేక కూడేలు కలిగి ఉంటానే సహాయపడ్డారు. అందుకే వందనాలు. దయగలన తండ్రి, ఈ సమయంలో వారికి మీరు వాగ్దానంగా ఇచ్చినటువంటి వచనాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. హెబ్రీ 6:14 బట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింప చేస్తానని, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు అని మీరు సెలవిస్తూ వచ్చారు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎలా ఉండాలో నేను అది చూస్తూ వచ్చి ఆ రీతిగా ఉండటానికి సంఘానికి, సంఘస్థులకు నేర్పించండి. అదేవిధంగా ప్రభా, మరి విస్తరింప చేయాలి అంటే అబ్రహాము యొక్క జీవితంలో ప్రభా తన యొక్క సొంత తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి ఎంతో నష్టపోయాడు. ప్రభా ఈ బలిపీఠాలు ప్రభా తనకి జీవితంలో ఏం చూపిస్తుందంటే, ప్రభా నా యొక్క సొంత తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి నష్టపోయాను, ఇక నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరుస్తానని ఈ బలిపీఠాలు చూపిస్తున్నట్లుగా చూడగలుగుతున్నా. మా సొంత తలంపుల కొరకు, మా సొంత ఆలోచనలను చంపుకోవాలని బలిపీఠాలు చూపిస్తున్నాయి. సమస్త అధికారానికి మీకు లోబరుచుకోవాలని చూపిస్తాం. ఆ రీతిగా ఉండటానికి సంఘానికి వచ్చేవారికి, సేవకులకు, పెద్దలకు, విశ్వాసులకు మీరు నేర్పించమనడుతున్నాం. సహాయం చేయండి. మా సొంత తలంపులు ఎంత నష్టం చేస్తాయో అబ్రహాం యొక్క జీవితంలో చూస్తూ వచ్చాం. అంతేకాదు ఆ దుబాయ్కి వెళ్ళినటువంటి ఆ రిప్రజెంటేటివ్ విషయంలో మేము చూస్తున్నాం. మా యొక్క సొంత తలంపులు నష్టం తీసుకొస్తాయి కనుక ఎక్కడ మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని కార్యాలు చేయకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, అబ్రహాము తన యొక్క జీవితంలో సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని బట్టి తన యొక్క ప్రభువా సంతానాన్ని భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణుల వలె, ఆకాశమందల నక్షత్రాల వలె విస్తరింప చేస్తానన్నారు. మా యొక్క బ్రతుకుల్లో, జీవితాల్లో కూడా సమర్పణ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కనుక సంఘం విస్తరించాలి అంటే ఒక సేవకుడు, సేవకురాలు, పెద్దల పనే కాదు, కానీ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతని మీరు గుర్తు చేస్తూ వచ్చారు. కనుక మేము ఈ 7 సంవత్సరాల్లో
126వ కీర్తన 3వ వచనం ప్రకారం మా జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు. మీరు మాకు ఇన్ని చేసినందుకు మేమేం మీకు చేసామని మేము ప్రశ్నించుకుంటే మీ కొరకు మేమేం చేయలేదని గుర్తొస్తుంది. ప్రభువా క్షమించండి, మీ రక్తంతో కడగండి. కాబట్టి మా యొక్క జీవితంలో మరి అబ్రహాము వలె, ఆ జింజర్ డ్వార్ఫ్ వలె సమర్పణ కలిగినటువంటి జీవితాలు మాకు దయచేయండి. మా ధనాన్ని మా కొరకే కాకుండా మీ కొరకు వెచ్చించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. మీ ఇంటి కొరకై, సువార్త కొరకై కొంత సమర్పించుకునే వారికి ఉండటానికి మాకు సహాయం చేయండి. మా సమయాన్ని మీకు కేటాయించే వారికి ఉండటానికి సహాయం చేయండి. మా బలాన్ని మీ కొరకై కేటాయించే వారికి ఉండటానికి సహాయం చేయండి. ప్రతి విశ్వాసి ఈ సంవత్సరం లోపల ఒక్క వ్యక్తిని ప్రభు ఇంటికి తీసుకురావాలనే ఆశ వారి యొక్క జీవితంలో పుట్టించండి ప్రభు. ఆ రీతిగా జీవించడానికి ప్రభు మీ బిడ్డలకు నేర్పించండి. తద్వారా సంఘం విస్తరించడానికి సహాయం చేయండి. దయగల తండ్రి, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు, అందుకని నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఈ 2 దినాలు మీ బిడ్డలు ఎంతమంది అయితే శ్రమ పడుతూ వచ్చారో వారి యొక్క శ్రమను బట్టి నీకు ఎంతో వందనాలు. మీ కొరకే, మీ బిడ్డల కొరకై చేసిన మరిచిపోనటువంటి తండ్రి, భూమి మీద ఆశీర్వాదం, పరలోకంలో వారి యొక్క బహుమానం అధికం చేయండి. ఎవరైతే ఈ మీటింగులకు సమర్పించుకుంటూ వచ్చారో వారు చేసిన దాన్ని కూడా మర్చిపోయే దేవుడు కాదు. వారికి బహుమానాన్ని అధికం చేయమనడం సహాయం చేయండి. దయగలన తండ్రి, ఈ 2 దినాలు చక్కటి వాతావరణం ఇచ్చి మంచిగా మీ వాక్యం వినటానికి సహాయపడ్డారు. అదేవిధంగా వచ్చిన వారందరూ కూడా మంచి భోజనాలు పెట్టడానికి సహాయపడ్డారు. అందుకై నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారి సర్వాయపాలెం సంఘాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ప్రభా, ఆశీర్వదించము, అనేకులకు ఆశ్చర్యకరంగా చేయండి. జాన్ నాక్స్ వలె ప్రభా, దేవునింటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభా సర్వాపాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించని ఎంతో భారంతో ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. దేవా, వీరిని రక్షించుకుంటావా లేక నా యొక్క ప్రాణాన్ని తీసుకుంటావని తను ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాంటి భారంతో కూడినటువంటి ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి ప్రభా, నశించిపోయేవారిని రక్షించుకోవటానికి మీరే దయచేయమని ఆశని విజ్ఞాపన చేస్తున్నాం. తద్వారా సంఘాన్ని విస్తరింప చేయమని మేలు కొరకే గుర్తు చేస్తున్నాం. మరొకసారి మీ దాసుడు ప్రభా గమలేల కోసం ప్రార్థిస్తున్నాం, సహోదరి కోసం ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలకై నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దగ్గర తండ్రి, ఏ ఉద్దేశంతో ఇక్కడిది ఆరంభించబడిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి. మీ దాసుని తన యొక్క సమర్పణను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. తనకున్నటువంటి బాధ్యతలను బట్టి అనేక సంఘాలను చూసుకోలేక సౌర్ జాన్ వెస్లీకి ఇది అప్పగించారు. మీ దాసుని కూడా మీరు తోడుగా ఉండిన తండ్రి ప్రభా. మరి జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు కొరకు జీవించాలని మీరు సెలవిస్తున్నట్లుగా నశించిపోయే ఆత్మల కొరకు తను ఎలా ప్రయాసపడాలో తనకు అనుదినము నేర్పించమనడం సహాయం చేయండి. తద్వారా నూతన ఆత్మలు ప్రతిదినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ప్రభా చూడటానికి, తద్వారా వారి యొక్క సంతోషాన్ని అధికం చేయమని నీ ఆశను విజ్ఞాపన చేసిన మేలు కొరకై గుర్తు చేసుకోమని, సంఘం యొక్క ప్రతి ఒక్కరు కూడా మీకు పిలిపి తీర్చమని మేలు కొరకై గుర్తు చేసుకోమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రకటనలు విందాం. సో జాన్ వెస్లీ వస్తే మరి ప్రకటనలు మనం వినగలం. ప్రియులారా, కాస్త ఓపిక పట్టండి, సమయం ఎక్కువైపోయింది. అన్న ముందే చెప్పారు కదా, నాకు సైకిల్ ఎక్కడమే వచ్చు, దిగడం రాదని. కాబట్టి అన్నదేం తప్పులేదు. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా వందనాలు. దయచేసి చిన్న ప్రకటనలు ఏంటంటే, బఫే సిస్టంలో ఇటు పురుషులకు పెడతారు, అటు వచ్చి స్త్రీలకు పెడతారు. మీరు కొద్దిగా ఆలస్యమైనా కానీ నిదానంగా తినేసి వెళ్ళండి. ఈ స్త్రీలు పురుషులు అయిపోయిన తర్వాత స్త్రీలు ఇటు ఎక్కువగా ఉంటే ఇటువైపు వెళ్ళవచ్చు.
రెండు సార్లుగా 2 దగ్గర పెడతారు. పోతే ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, తిన్న తర్వాత మీ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ 2 డ్రమ్ములు పెడతారు, 2 పక్కలు పెడతారు. ఆ డ్రమ్ముల్లో వేసేయండి ఆకులు మాత్రం, ఇది మర్చిపోబాకండి. అలాగే ఈ 2 దినాలు మరి 7వ వార్షిక కూడికలలో మరి శ్రేష్టమైనటువంటి సంగతులు ఆత్మీయ జీవితానికి రక్షణ లేని వారు కూడా మరి ఎంతో చక్కగా మరి విన్నారు అని నేను నమ్ముతూ వస్తున్నాను. నా మటుకు నేను చాలా శ్రద్ధగా కూర్చొని బయట ఉన్నప్పుడు కూడా మరి వాక్యం మీదే ధ్యాస పెట్టాను. అలాగే ఇంతవరకు కూడా పరిచర్య చేసినటువంటి మరి జయంతిరావు గారి అన్నగారికి నా కుటుంబం సంఘపక్షం ఆయనకు అన్నగారు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శరీరము సహకరించకపోయినప్పుడు కూడా మరి గమలేలు అన్న మరి అన్న కూడా చాలా చక్కగా మరి 2 దినాల సమయానికి వచ్చి మరి బాగా నడిపిస్తూ వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, హోసన్న గారు మరి ఇక్కడ ఈ స్థానికంగా ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ప్రారంభించడానికి మరి వారు అన్నగాని అక్క కానీ వారి సహకారం ఎంతో ఉంది కనుక ఇది చాలా అంటే వేరేగా అంటలేదు, చాలా పేదలు ఈ గ్రామస్తులు మన మందిరానికి వచ్చేవాళ్ళు. అయినా కూడా వారిలో ఉన్నటువంటి మంచి మనస్సు దేవుడిచ్చారు. అయితే వారిని సరిగ్గా ముందు దినాల్లో నడిపించలేదు. నేటి దినాలలో దేవుడిచ్చినటువంటి కృపను బట్టి చక్కగా వాళ్ళ మందిరానికే వస్తున్నారు. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోండి. వృధాగా అన్నాన్ని పడైబాకండి. మీరు వాళ్ళు తినగలిగినంత పెట్టించుకోండి. 2-3 సార్లు వేస్తారు వాళ్ళు అన్న. అలాగే ఇవన్నీ మనసులో పెట్టుకోండి. స్థానిక సంఘస్థులు రేపు ఉదయం ఆదివారం 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా రండి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన్నారు మా బంధువులు. సరే ఎంతో ప్రయాస, సరే వారు కూడా మళ్ళీ కొంతమంది మన సంఘాల నుంచి కూడా వచ్చారు. సేవకులైన వారు కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. ఈ ప్రాంతంలో మనం కూర్చున్న ప్రదేశంలో సేవకులు మాత్రం భోజనాలు పెడతారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ రావద్దు. సేవకులు రాండు, అందరు ఏడే తినొచ్చు. ఇక్కడ మాత్రం ఒక స్త్రీలే వడ్డిస్తారు, బయట వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు ఇక్కడ సరి చేస్తారు. ఆ ప్రాంతానికి మీరు చక్కగా కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి నిదానంగా తృప్తిగా తినేసి వెళ్ళండి. ప్రభునామంలో అందరికీ వందనాలు. నా దగ్గర కూడా 2 ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. బెత్లెహేంలో సోమ, మంగళ, బుధ 28, 29, 30 3 దినాలు చిల్డ్రన్ రిట్రీట్ కలిగి ఉంటున్నాం కనుక దయచేసి ఉదయకాలం 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఈ రిట్రీట్ జరుగుతుంది. టీమ్ ఫర్ క్రైస్ట్ అని కడప నుంచి ఒక ప్రత్యేకమైన బృందం ఈ సంవత్సరం ప్రత్యేకంగా రావడం అవుతుంది కనుక దయచేసి ప్రియులరా, మీ గృహాల్లో ఉన్న పిల్లలను దయచేసి ప్రేరేపించి సిద్ధపరిచి ప్రోత్సాహపరిచి పంపించండి. అలాగే స్థానిక సంఘాల్లో సహవాసంలో ఆయా స్థలాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న దేవుని సేవకులు మీ పిల్లలను సిద్ధపరిచి పంపించమని ప్రభునామలో మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి గత సంవత్సరాల కాలంలో చాలామంది పిల్లలు చిల్డ్రన్ రిట్రీట్లోనే రక్షించబడ్డారు. చెప్పాలంటే నాకు 2 కూతుళ్ళు కూడా చిల్డ్రన్ రిట్రీట్లోనే రక్షించబడడం జరిగింది. సంఘంలో కూడా చాలామంది పిల్లలు ఈ చిల్డ్రన్ రిట్రీట్లోనే రక్షించబడి బాప్తీసం తీసుకొని ఇప్పుడు ఆరాధికులుగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలను ప్రేరేపించి పంపించండి. 5 నుంచి 20 సంవత్సరాల బాలికలు ఈ రిట్రీట్లో పాలు పంపులు పొందవచ్చు. మధ్యాహ్న భోజనం మరి వారికి అక్కడే మరి ఏర్పాటు చేయబడుతూ ఉంది కనుక ఒకవేళ దూరం నుంచి వచ్చేవారు అక్కడే ఉండాలనుకుంటే 3 రోజులు కూడా ఉండవచ్చు. కాబట్టి పలు రకాలైన సంగతులు వారికి అక్కడ బోధించబడుతున్నాయి, నేర్పించబడుతున్నాయి. బైబిల్ లెసన్స్, జనరల్ లెసన్స్, మిషనరీ జీవిత చరిత్రలు, యాక్షన్ సాంగ్స్, మ్యాజిక్, పప్పెట్ షో, గేమ్స్, గిఫ్ట్స్, క్విజ్, ఇంకా చాలా వారికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి దయచేసి
మీ పిల్లల్ని ప్రోత్సాహపరిచి పంపించండి. అలాగే మరొక అనౌన్స్మెంట్, స్థానిక జీవం గల దేవుని ఆరాధన మందిరంలో సోడ్ రమేష్ అలాగే మెర్సీ మీకు అందరికీ పరిచయమే. మెర్సీ వాళ్ళ తల్లి జీవమ్మ గారు ఇంతకుముందే ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంతకాలంగా నెమ్ముతో బాధపడుతూ ఆయాసపడుతూ ఉన్నారట. ఉదయకాలం కూడా దైవదాసుడు హోసన్న వెళ్ళి ఆమెను పరామర్శించి కొన్ని మాటల ద్వారా ఆమెను సిద్ధపరిచి రావడం జరిగింది. కానీ ఇక్కడ మీటింగ్ జరుగుతున్న సమయంలో అలాగా ఆమె ప్రభు సన్నిధికి చేరింది. అయితే రేపు మధ్యాహ్నం 4 గంటలకు భూస్థాపన కార్యక్రమం అనేది ప్రారంభించబడుతూ ఉంది. కనుక స్థానిక సంఘ సహవాసంలో ఉన్నవారు మరి వారిని దర్శించి పరామర్శించవచ్చు. ప్రస్తుతం ఫ్రీజర్లో రమేష్ వారి గృహము చెంత తను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక దయచేసి ఆ విషయాన్ని గమనించమని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థనాశీర్వాదంతో నేటి కూడికలు మనం ముగించుకుందాం. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, గత దినము నుంచి ఈ స్థలంలో పదే మీ సన్నిధిని అనుభవించడానికి, నీ ఉపదేశం పొందడానికి మీరు అనుగ్రహించిన మరొక చక్కటి శ్రేష్టమైన తరుణముకై మీకు స్తోత్రాలు. మా గమనానికి తెచ్చిన పరిశుద్ధ లేఖన భాగములకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుల్ని ఆ రీతిగా బలపరిచి వాడుకున్న విధముకై స్తోత్రం. స్థానిక సంఘానికి సహవాసానికి కూడి వచ్చిన వారికి